వచ్చినటువంటి దైవజనులందరికీ మిగిలినటువంటి కాబోయే సేవకులకు కూడా యేసుక్రీస్తు వందనాలు. వెళ్ళారా? దాదాపు సమయం 12 అయింది. కొంత సమయం దేవుని వాక్యంలో గడుపుదాం. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయం వాక్యమే అని నేను నమ్ముతాను. మనందరం కూడా నమ్ముతాం. హల్లెలూయా. వెళ్ళారా? దేవుని పరిశుద్ధ గ్రంథంలోనికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఆదికాండము 12వ అధ్యాయం. మనకు బాగా తెలిసినటువంటి 12వ అధ్యాయంలోని ఆ 2-3 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకొని దేవుని సేవకులమైన మనం కొంత సమయం దేవునితో గడుపుదాం. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, 3వ వచనం మనం అందరం కలిసి చదివి ప్రారంభించుకున్నాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నిన్ను ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. చిన్న మాటలు ప్రార్థన చేద్దాం. దయచేసి ఉన్న స్థలంలో తలలోంచి కళ్ళు మూసుకొని మనమందరం దేవుని వైపు చూద్దామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన ఈ సమయంలో, ఈ దినములో మమ్మల్ని సమకూర్చి మాకంటే ముందుగా ఇక్కడ ఉండి మమ్మల్ని బలపరచడానికి నీ వాక్కులను పంపి మమ్మల్ని స్వస్థపరచి అన్ని విషయాలు వర్ధలింపచేసి రాకడ కొరకు సిద్ధపరచమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. నన్ను మమ్మల్ని దర్శించండి. నీ అభిషేక తైలం మరొకసారి నా మీద, మా అందరి మీద ప్రోక్షించండి. ప్రతి ఒక్కరి తల మీద నీ తైలం తక్కువ కానియద్దు. ధ్యానించడానికి సరిపోయేంత శక్తి, ప్రభావం, నీ అభిషేకం మా మీద కుమరించండి. నాతో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నా. దేవా, సర్వశక్తి కలిగిన దేవుడు, నీ వాక్కు మనలో ఉంచండి, మా హృదయంలో భద్రపరచండి. నీకు ఇష్టమైనట్టుగా మమ్మల్ని మార్చమని, నీ కుమారుని రూపంలోనికి మమ్మల్ని మార్చమని, ఓ సకల విధములైన చీకటి విషయాలు యేసునామములో బంధించి వేస్తున్నాను. ఈ స్థలం ప్రాంతం అంతా మీరు నీ వశంలోకి తీసుకున్నామని, మా జీవులను ప్రత్యేకంగా తాకమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియుల, ఆదికాండము 12వ అధ్యాయం అంటానే మనకు బాగా తెలిసి ఏంటంటే అది అబ్రహాము యొక్క జీవిత ప్రారంభం అని. కానీ అంతకంటే ముందే ప్రారంభం అయింది. 11వ అధ్యాయంలోనే దేవుడు అతన్ని పిలిచాడు. అది అపోస్తుల కార్యం 7వ అధ్యాయం ప్రారంభ వచనంలో చెప్తాడు దేవుడు అబ్రహాము ప్రారంభంలో ఎలా ఉండేవాడో, ఎలా ప్రత్యక్షమయ్యాడో, ఎలా పిలిచాడో, దేవుని పిలిపేమిటో అదంతా కూడా స్టెఫెనుకు ప్రత్యక్షపరిచాడు. అతనేమో కొత్త నిబంధన భక్తుడు. మనం చదివిన మూల వాక్యమేమో పాత నిబంధన. అంటే బైబిల్ అంతా రాసినటువంటి గ్రంథకర్త, అసలు సిసలైనటువంటి ఆథర్ పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం పెట్టుకోవాలి. కొన్ని ముందు ఉన్నట్టుంటాయి, కొన్ని వెనకలు ఉన్నట్టుంటాయి. కానీ మనం కొద్దిగా ఆర్డర్లో పెట్టుకునే దేవుని సహాయం కోరి ఆర్డర్లో పెట్టుకుని చదువుకోవాలి. అప్పుడు అర్థమైంది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం మొదటి వచనం వినండి దయచేసి. సహోదరులారా, మన పితరుడైన అబ్రహాము
హారానులో కాపురం ఉండక మునుపంటే 11వ అధ్యాయం ఆదికాండం కంటే ముందు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షము. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది అబ్రహాం, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు ఎక్కడ ముట్టాడు, ఎక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు? హారాను కంటే ముందు మహిమగల దేవుడు మెసొపొతామియాలోనే ప్రత్యక్షమయ్యాడు. మెసొపొతామియన్ నాగరికత మనకు చాలా మంది తెలుసు. చైనా నాగరికత, మెసొపొతామియన్ నాగరికత, సింధు నాగరికత, ఐగుప్తు నాగరికత, ఇంకొకటి మాయిన్ నాగరికత. ఇవి ప్రపంచాన్ని ఏలినటువంటి చరిత్ర కలిగినటువంటి నాగరికత కలిగినటువంటి మెసొపొతామియా అంతా కూడా విగ్రహారాధన. అంటే అబ్రహాం అన్యుల కుటుంబంలో నుంచి ఉంటూ రక్షింపబడిన ఈ జనాంగానికి సరిపోతాడు. ఫస్ట్ అంత విగ్రహారాధన చేసుకుంటున్నటువంటి స్థితిలో దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా ప్రత్యక్షమైనట? మహిమగల దేవుడుగా. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యక్షత ఇస్తాడు దేవుడు. దాంట్లో మహిమాస్వరూపుడుగా, మహిమ కలిగిన దేవుడుగా అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, పిలిచాడు. సేమ్ వర్సెసే మాట్లాడాడు. 12 మొదట్లో మనం ఇప్పుడు చదివాం చూడండి, ఆదికాండం. ప్రియులారా, ప్రారంభంలో దేవుడు ఏమన్నాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్తము వంశములను ఎందుకు ఆశీర్వదించబడిన అబ్రహాంతో ఎందుకు చదివానంటే, మీరు కీన్ అబ్జర్వేషన్ చేస్తే 7-fold బ్లెస్సింగ్స్ ఉంటాయి. 7 అంతల ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. మీరు ఒక్కొక్క విషయాన్ని మెల్లిగా చదువుతూ పాయింట్లు వేసుకుంటూ వస్తే లాస్ట్కి వచ్చేసరికి 7వ సంఖ్య పడుతుంది. 7-fold బ్లెస్సింగ్స్ అన్ని దేవుడు ఇస్తానని చెప్పాడు. అంతకంటే ముందు నువ్వు లేయాలి, ఉన్న స్థలం నుంచి లేయాలి, పాత బ్రతుకు నుంచి లేయాలి, ఉన్న స్థితిలో నుంచి లేయడానికి ఇష్టపడాలి, దేవుని మాటకు లోపడాలి, దేవుని పిలుపుని కన్సిడర్ చేయాలి, నీ హార్ట్లోకి తీసుకోవాలి, వాటిని భద్రపరచుకోవాలి. ఉన్న స్థలంలో నుంచి ఫస్ట్ చెప్పటమే నీవు లేచి. మనం చేయాల్సిన పని ఏంటి? అబ్రహాం జీవితంలో నుంచి ఇండైరెక్ట్ గా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన విశ్వాసులకే తండ్రి. విశ్వసించు వారందరికీ అబ్రహాము తండ్రి అనుకున్నట్లు. హల్లెలూయా. అబ్రహాం ఎవరైనా విశ్వసించండి. ఈవెన్ బైబిల్ ఉన్న వాళ్ళు, దేవుని విశ్వసించిన వాళ్లకు కూడా అబ్రహామే తండ్రి. ఎందుకంటే అటువంటి ఫెయిత్ని కలిగి ఉన్నాడు. నీవు లేచి అని చెప్పి మిగతా మాట్లాడాడు. 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. వాచ్మెన్ ని అనే భక్తుడు 3గా విభజించాడు. వాటిని 7ను 3గా విభజించాడు. అది కూడా బైబిల్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఫార్ములానే. మీరు బాగా గమనిస్తే 7 పండుగలు ఉంటాయి. 3 పండుగలు స్టార్టింగ్ ఒక రోజు ఒక విషయం, 4వ పండుగ ఒక విషయం, లాస్ట్ 3 పండుగలు కూడా ఒక విషయం. సూచనగా చెప్తున్నా. ఫస్ట్ది పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, 3వది ప్రథమ ఫలముల పండుగ. అంతా ఫ్రీక్వెంట్గా వరుస పెట్టి చాలా త్వరగా వస్తాయి. యేసుప్రభు మరణం పస్కా పండుగ అంటే, యేసుప్రభు భూస్థాపన పులియన్ రొట్టెల పండుగ అంటే, యేసుప్రభు తిరిగి లేయటం పునరుద్ధరణం అంటే ఎప్పుడు వస్తాయి? గుడ్ ఫ్రైడే నుంచి మహాట ఆదివారం క్లోజ్ అయిపోతాయి. వాటన్నిటినీ కలిసి ఒకే అంశముగా కూడా దేవుడు చేశాడు. అందుకే పురుషులను సంవత్సరానికి 3 సార్లు మీరు దేవుని సన్నిధికి రండి అన్నాడు. అంటే ఫస్ట్దేమో పస్కా పండుగకు సంబంధించినటువంటి విషయం, యజ్ఞానికి సంబంధించిన విషయం, యేసుప్రభు శిలువను కూర్చున్నటువంటి విషయం. రెండవది 40 రోజుల తర్వాత
టోటల్గా అయితే 50 రోజుల తర్వాత ఏమొస్తుంది? మనకు పెంతెకొస్తు పండుగ వస్తుంది. అది యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులు కనబరుచుకొని 50 రోజులు పెంతెకొస్తు దినంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అంటే ఒక పక్క పండుగలకు సైమల్టేనియస్ గా రియల్ ఎక్స్పీరియన్సెస్ దేవుడు మనకు చెబుతున్నాడు. హల్లెలూయా. ఇక లాస్ట్ 3 కలిసి రాకడకు సంబంధించిన చాలా గ్యాప్ ఉంది. 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వచ్చే రాకడ, బూరల పండుగ, ప్రాయశ్చిత్తాల పండుగ, లాస్ట్ గుడారాల పండుగ లేదా పర్ణశాల పండుగ. ఇప్పుడు గుడారాల పండుగ జస్ట్ అయిపోయింది కదా, ఉన్నాం కదా మనం దాంట్లోనే. గుడారాల పండుగ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కుటుంబాలు, వ్యక్తిగత విషయాలు, సమస్యలు అన్నీ పక్కన పడేసి దేవునితో కొద్ది గడుపుదాం పండి, విశ్రాంతి తీసుకుందాం పండి, పర్ణశాలలో ఉన్నాం పండి, మనకు మిద్దెలు ఉండొచ్చు కానీ దేవుని దగ్గరికి వెళ్దాం పండి అని చేసే పండగ. అది వాస్తవికానికి మనమందరం నిత్య జీవానికి వెళ్ళినప్పుడు దేవుని ఇంటిలో, గొప్ప ఇంటిలో చేసే అనుభవం పర్ణశాల పండుగ. ఇప్పుడు గమనిద్దాం, ఇదొకటి, మధ్యలో ఒకటి, అదొకటి, 3 సార్లు రావాలట పురుషుడు. అంటే ఏడింటిని ఏం చేశారు? 3టిగా మార్చారు. సేమ్ వాచ్మెన్ ని భక్తుడు కూడా 12వ అధ్యాయాన్ని 3గా మార్చాడు. నెంబర్ 1, నీవు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళు. ఇది ఒక విషయం. బయలుదేరి వెళ్ళి దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోవాలి. పలానా దేశం అని చెప్పాలా, అడ్రస్ లేదు. 2వది, ఆ దేశంలో నీ సంతానాన్ని ఏం చేస్తాను? గొప్పగా చేదును. ఏమన్నాడు? మిగిలారా చూడండి మధ్యలో, నిన్ను గొప్ప జనముగా. అది సెకండ్ పాయింట్. ఎందుకంటే దేశానికి పోయిన తర్వాత ఆడ ఏం కావాలి? అబ్రహాం పిల్లల్ని కానీ మల్టిప్లై చేసి దేశాన్ని నింపాలి, గొప్ప జనం తయారవుతుంది. అంతేకాదు ఆ దేశం అట్లుంటూ చివరికి వస్తే భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడాలి. ఫస్ట్ అబ్రహాం బయలుదేరుతాడు, తర్వాత మల్టిప్లై అయ్యి అతనికి సంతానము కోట్ల మంది ఉంటారు. ఆ దేశంలో నుంచి మళ్ళా మొత్తం సమస్త వంశాలు, అంటే ఏ వంశం కూడా మిస్ కాదు. భూమి మీద ఇన్ని వంశాలు ఉన్నాయి కదండి, మనకు కూడా ఏం వంశం? ఏర్పరచబడిన వంశం అని పేరు ఉందా లేదా సంఘానికి? హల్లెలూయా. ఎన్ని వంశాలు ఉన్నాయి, మా వంశమే వేరండి అని చెప్పుకుని ఏ వంశమైనా కానీ చివరికి దేవునికి ఆ రిప్రజెంటేషన్ ఉండాల్సిందే. అంటే అబ్రహాం పాయింట్ నుంచి డెవలప్ అయి ఇశ్రాయేలీలు తయారై ఇజ్రాయేల్ దేశం నుంచి యేసు ప్రభు ద్వారా సమస్త వంశములన్నీ దీవించబడ్డవే దేవుని ప్రణాళిక. కాబట్టి అబ్రహామును పిలుస్తున్నాడంటే ఆయన మైండ్లో, దేవుని మనస్సులో సమస్త ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ ప్రారంభ మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, పిలిచాడు. పిలిస్తే ఫస్ట్ చెప్పింది ఏంది? నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి బయలుదేరి అన్నాడు. అంటే దేశం నుంచి అయితే బయలుదేరాడు ఫస్ట్ చేసినట్టు. బాబు వస్తూ వస్తూ వాళ్ళ నాయన తెరకు వచ్చాడు, హారాన్ వచ్చాడు, ఇంకొక అన్న వచ్చాడు, మొత్తం అన్నదమ్ములను, వాళ్ళ భార్యలు, అబ్రహాం భార్య చారాయి, మొత్తం కాందానంతా కదిలింది. దేశం అయితే వదిలేశాడు. దేవుడు చెప్పిందంటూ ఒక విషయం లోపడ్డాడు, కానీ బంధువులు అనే విషయం ఇంకా లోపడలేదు. బాగా జ్ఞాపకం చేసుకున్నా, మన స్వభావమే మన తండ్రి స్వభావం. మన తండ్రి స్వభావంలోని జీన్సే మనకు కూడా లోపడినట్టు కనపడతాం, కానీ సగం ఉడికినట్టు ఉంటుంది. అన్నం చేసే వాళ్ళకు బాగా తెలుసు ఉడికిందా లేదని. వాళ్ళు సారికి ఏం చేస్తుంటారు? దీక్ష అంతా తీసి చెయ్యి లోపల పెట్టి ఇది ఉడికిందా లేదా అంటారా? మెతుకు తీసుకుని చూస్తే మొత్తం అంతా ఉడికిందా లేదా? సుగం సుగం లోపడ్డం మన తత్వం. గుండెల మీద చేసుకుని చెప్తాం, లోపడినట్టే కనపడతాం. అందుకే బైబిల్ ఉంది, పాత నిబంధనలో, ఉడికి ఉడకని దాంతో ఏది కూడా మీరు అర్పణ చేయకూడదు. కంప్లీట్గా ఉడికిపోయి ఉండాలి. అంటే అర్థం సంపూర్ణ సమర్పణతోనే మీరు ఏదైనా చేయాలి. అంతవరకు దేవుడు ఏదో ఒకటి ఆయన ప్లాన్ ప్రకారం నడిపిస్తూనే
ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు ప్రేమించే వారిని గద్దించి శిక్షించు. ప్రేమిస్తున్నాడు కనుక ఫస్ట్ తిట్టడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు కూడా ఏదనుకున్నాడు? పాస్టర్లు కూడా అంతే కదండి. సేవకులు కూడా అప్పుడప్పుడు ఆయన టయానికి రాదా, చర్చికి సరిగా రండి, బలలో యోగ్యంగా చేయవేయండి, మనం దీవించబడితే ఖచ్చితంగా ఆశీర్వాదం కుటుంబంలోకి వస్తుంది. మీరు బాగా వినండి. ఎవరైనా ఏమని చెప్పని వింటున్నాడు అంతే. వాక్యం చెప్పండి వాళ్ళకి. ఒక ఇల్లు బాగుపడాలి అంటే ఫస్ట్ నువ్వు బాగుపడాలి, నువ్వు దేవుని నచ్చాలి, నువ్వు బాగుండాలి. అప్పుడు నీ ద్వారా నీ కుటుంబం బాగుపడుతుంది. బైబిల్లో అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఒక ప్రవచనం ఉంది. పైనుండి మీరు శక్తి పొందినప్పుడు మొదట యెరూషలేములోను యూదయ సమరయలోను దిగంతముల వరకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే తప్ప స్టార్టింగ్ పాయింట్ నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన ఎండింగ్ పాయింట్ వరకు డెవలప్ కావు. అందుకోసమే అపోస్తలుల గారి ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మీరు కనిపెట్టండి, ఆత్మలో బాప్తిసం కోసం మీరు కనిపెట్టండి. యోహానేమో నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, ఆ బాప్తిసం అందరికీ ఉంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడ్డాడు. కానీ ఇంకొక బాప్తిసం రెడీగా ఉంది. ఏంటది? ఆత్మ బాప్తిసం. దాన్నే ఆత్మలో బాప్తిసం అని కూడా అన్నాడు, అగ్నితో బాప్తిసం అన్నాడు. అది పొందినప్పుడు ఫస్ట్ నువ్వు యెరూషలేములో సాక్షి అవుతావు. యెరూషలేములో సాక్షి. చాలా మంది బయటికి ఇట్లా చూడద్దు, ఫస్ట్ మనల్ని మనమే చూసుకోవడం బెస్ట్. యెరూషలేములో నువ్వు సాక్షిగా ఉండాలంటే కేంద్రకంలో నువ్వు బాగుండాలని చూస్తున్నావు. అంటే నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. తర్వాత నీ కుటుంబ జీవితం కట్టబడుతుంది. తర్వాత కుటుంబం దాటి గిన్నె నిండి పొరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గిన్నె నిండి పొరుగుతుంది అనేది మనం చెప్పుకుంటున్నాం, కానీ అంతకంటే ముందు గిన్నె కడగబడాలి. గిన్నె వెలుపటి జీవితం శుద్ధి ఎగునట్లు మొదట దాన్ని లోపట అక్కడ కడుక్కోవాలి. వ్యక్తిగతంగా ఇప్పుడు దేవుని దగ్గర ఎంతగా నువ్వు దీనుడు అవుతుంటావో, యథార్థంగా చెబుతుంటావో, నీ దేవుని మీద ఆధారపడుతుంటావో, స్లోగా దేవుడు నిన్నే చూపిస్తుంటాడు. దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వు వేరే వాళ్ళని చూడలేవు, వేరే వాళ్ళని తప్పులు పట్టలేవు, వేరే వాళ్ళని ఏం కామెంట్ చేయలేవు. ప్రభు అసలు వాళ్ళే మేలు నాయన నాకంటే అంటావు. హల్లెలూయా. నాకంటే వాళ్ళే మేలు ప్రభు. మోషే ఏమన్నాడు? నాకు నత్తిని ఆయన నత్తిని పట్టుకొని నువ్వు సారికి ఊరికి బతిమలాడుతున్నావు, నాకంటే పవర్ఫుల్ క్యాండిడేట్లు చాలా మంది వాళ్ళని పట్టుకొని తీసుకో. దేవుడు అన్నాడు, ఆ పవర్ఫుల్ క్యాండిడేట్లు మాకు అవసరమే లేదు. ఈ పవర్ పరిశుద్ధాత్మని పవర్ కలిగిన వాళ్ళు కావాలి. నేను పవర్ఫుల్ అనేవాడు ఎవరు దేవుడికి అక్కర్లేదు. నేను పవర్లెస్ అన్నని తీసుకుని దేవుడు పరిశుద్ధాత్మ పవర్తో నింపుతాడు. హల్లెలూయా. ఒక పరంగా ఆదికాండం 12 కానీ అపోస్తలుల కార్యం 1:8 కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు యెరూషలేములోను యూదయ సమరయలోను భూ దిగంతాల వరకు నాకు సొత్తుగా సాక్షులుగా ఉంటారు అన్నాడంటే ప్రారంభం వేరుగా ఉందని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా దేవుల్లో ఆశీర్వదించబడాలంటే నీ దేవుని ప్రారంభం ఎక్కడో వెతకాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. అబ్రహాము దేవుడు పిలిచాడు, హారాన్లోకి వచ్చాడు 11వ అధ్యాయంలో. నాయనతో కూడా 27 వచ్చినాం. తెరహు వంశావళిది. తెరహు అబ్రహామును నాహోరును హారానును కనెను. హారాన్ లోతును కనెను. హారాన్ తను పుట్టిన దేశమందులు కల్లీల ఊరను పట్టణంలో తన తండ్రి తెరహు కంటే ముందుగా మృతి పొందిన అబ్రాహాము నాహోరును వివాహం చేసుకున్నది. అబ్రాహాము భార్య పేరు షారై, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన. ఇవన్నీ చెబుతున్నాడు. బాగా గమనించండి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు మీరు నాకు చెప్పండి. 31 తెరహు తన కుమారుడు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును అని అన్ని చెప్తున్నాడు. అంటే ఎవరు లీడ్ చేస్తున్నారు? మొత్తం ఫ్యామిలీని ఎవరు లీడ్ చేస్తున్నారో మీరు చెప్పాలి. అబ్రహాం కాదు. పిలువబడినాడు ఎవరు? అబ్రహాం. లీడ్ చేసేది ఎవరు? తెరహు. ఎవరు చెప్పండి మీకు అసలు? నేను పెద్దోడు కదా,
అబ్రహాముకే నాయనుడు కదా. అయితే అయినావు, నిన్ను పిలిచాడే కదా దేవుడు. అబ్రహాము తండ్రి అయిన తెరహును దేవుడు పిలిచలే. అబ్రహాముతో మాట్లాడితే నువ్వు లేని దేవుడి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము జీవితంలో తెరహు ప్రామినెన్స్ ఉండేంత వరకు దేవుడు ఏం చేయలేకపోయాడు. వీళ్ళది అందుకే ఇతను చనిపోయాడు 32లో. తెరహు బ్రతికిన దినములు 205 ఏళ్ళు తెరహు హారానులో. ఎప్పుడైనా గమనించండి, దేవుని ప్లాన్ కరెక్ట్ ఎవరైనా చనిపోయినప్పుడు, ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు జరుగుతుంటుంది. సూత్రం బాగా మీరు గమనించండి. మన జీవితంలో అవసరం లేని వ్యక్తి ఎవరైనా చనిపోయినా, మన జీవితంలో ఏమండి ఎవరైనా వదిలిపోయినా లోతులాగా దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. తెరహు చనిపోతేనే 12 వచ్చింది. నువ్వే అంటున్నాడు ఇప్పుడు. అంటే ఇన్నాళ్ళు ఏం చేసినాడు? ఇన్నాళ్ళు ఒకటే పొజిషన్లో ఉన్నాడు, ఒకే దేశంలో ఉన్నాడు. దాని పేరు హారాను. హారానుకు వచ్చి నిలబడిపోయాడు, అక్కడే జీవిస్తున్నాడు. అక్కడే 205 ఏళ్ళు తెరహు బ్రతికాడు. అక్కడ చచ్చిపోయాడు. చచ్చిపోయినాక 12:1 మాట్లాడతాడు. నువ్వు లే. ఇప్పుడు మళ్ళా స్టార్టింగ్ పాయింట్. ఆల్రెడీ ఎక్కడ కనపడ్డాడు? మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుని ప్రత్యక్షత పొందినవాడు అబ్రహాం. హల్లెలూయా. మనం ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తే దొరకనేటివి ప్రారంభంలోనే దొరికింది అబ్రహాంకి. అబ్రహాం అందాం లేండి డైరెక్ట్, మనకు అన్ని అలవాటు కదా. కానీ ఈ అధ్యాయాలన్నీ అతని పేరు అబ్రామే. అబ్రహాము అంటే జనములకు తండ్రి. ఇంకొక పేరు విశ్వాసులకు తండ్రి. మొత్తం మీద ఫాదర్. అందరికీ ఫాదర్ అబ్రహాం. కానీ అబ్రహాం ఫాదర్ దేవుడు పెద్ద పట్టించుకోవాలి. తెరహు ముఖ్యంగా దేవుడికి నువ్వు లేయి అన్నాడు. ప్రత్యేకమైన అంశం కాటికి మనం వచ్చినాం. ఆది కాండంలో అబ్రహాం జీవితాన్ని మనం ధ్యానం చేస్తే మన జీవితాలకు అవసరమైన విటమిన్స్ అని దొరుకుతాయి. హల్లెలూయా. విటమినైజర్, మల్టీ విటమిన్ ఫుడ్ అంతా అబ్రహాం లైఫ్ లో దొరుకుతుంది. గలతీ పత్రిక 4, రోమా 4, హెబ్రీ 11, ఆది కాండం 12 నుంచి 25 వరకు మొత్తం అబ్రహాం ఇష్టం. బాగా చెప్పినావు కానీ సార్ మేము అవన్నీ చూసుకో, మా పనులు వేరు, మేమున్న బిజీ వేరు. అసలు బైబిల్ చదవటం అనే ఆసక్తి ఫస్ట్ కోల్పోతున్నాం. కాబట్టి వినడం కూడా కోల్పోతున్నాం ఆసక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని చదివేదానికి కృప దయచేయమని అడగాలి ఫస్ట్. ఎందుకు అడగాలంటే పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, ఏమండి, మనుష్యులు తమ ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏది పుట్టదు, కానీ మనుషులు ఆత్మ పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా. అంటే వాక్యము బాగుంటే త్రిత్వం ఉంటుంది ఎప్పుడు. మనుషులు తమ ఊహను బట్టి చెప్పుట వలన ఏ లేఖనం అంటే ఇది మనుషులది కాదు. ఫస్ట్ నమ్ము. ఆడ కూడా అంటాడు మొదట గ్రహించవలెను. పేతురు పత్రిక 2వ పేతురు 1 ఇప్పుడు చదివిన అంశంలో లాస్ట్ ఏమంటున్నాడంటే మొదట గ్రహించాను. అందరూ అప్పుడప్పుడు హల్లెలూయా చెప్తారు, మేలేమా నేను నాకు అనిపిస్తుంది. ఇంక మీకు అన్ని అర్థమైపోయింటే సేవకులు కాబట్టి మీరే ప్రేరేపించబడి కూడా అనొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నీ సిద్ధపడి ఇంటికి వచ్చి ఇక్కడ అన్ని ఖడ్గము డాలు పక్కన పెట్టి నిద్రపోతే ఇక యుద్ధం పెడితే ఎలా? బీ కేర్ఫుల్ బై లిసనింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ మాట్లాడుతున్న టైంలో నువ్వు నిద్రపోయినావు అనుకో, అంతకంటే ఏమైందేం లేదు. మళ్ళా ఓటమి కంటిన్యూ అవుతుంది అంతే. ఏ విషయంలో ఇంతకాలం ఓడిపోతున్నానని అనుకుంటున్నావో అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈ రోజు జయము కావాలి, అది నా ఆశ. హల్లెలూయా. దిస్ ఈస్ ద డే, ఈజ్ నథింగ్ బట్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితానికి ఈ రోజే, ఈ దినమే అబ్రహాములోని అంశమే నిన్ను మార్చాలి, నన్ను మార్చాలి, మనందరినీ మార్చాలి. లేకపోతే కడప తిరిగి తోటలు.
రాయలసీమ వరకు పోతుందా? పుట్టినింటికి వచ్చినట్టు ఉంటుంది నాకు ఇట్లా వస్తే. ఎక్కడికి వచ్చి ఉంటుంది? ఏం సార్ నువ్వేమన్నా కోడలా అనద్దండి. పుట్టినిల్లు అంటే పుట్టినటువంటి ఊరండి. ఇక్కడ అర్థం చేసుకో. ఇక్కడ ఉన్న దాదాపు ఫేసెస్ అన్నీ తెలిసినటువంటి ఫేసెస్. కానీ నేను ఆ దూరం నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను? కడపలో లేను, ఎక్కడి నుంచో వచ్చాను. వీళ్ళు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి చెప్పవలసిన విషయాన్ని చెప్పడానికి సహకరించాను మీరు. లేకపోతే చెట్టు ఉంటుంది, బ్రాంచులు పక్కకు పోతే మీకే కష్టం. బ్రాంచులు ఇట్లా పోయి ఇట్లు పోయి ఇట్లు పోయి ఇట్లు పోయి మన లాస్ట్ పైకి వచ్చి తెలిగి 2 అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం పిల్లగా. 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు అబ్రహాం లైఫ్ ఉంటుంది. చదవండి. చదివి నీవే ఒక్కొక్క అధ్యాయానికి అంశం పేరు పెట్టుకో. నీ ఇష్టం వచ్చిన దేవుడు నేను ప్రేరేపించిన పేరు పెట్టుకో, తప్పులేదు. 12వ అధ్యాయానికి ఏం పేరు పెడదా? అబ్రహామును దేవుడు 7 ఆశీర్వదించాలని పిలిచాడు. హల్లెలూయా. 7 అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ నెంబర్ కాబట్టి పర్ఫెక్ట్ బ్లెస్సింగ్స్ కావాలంటే అబ్రహాం దగ్గర రావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ 7 బ్లెస్సింగ్ మనం 3 చేశాం. ఫస్ట్ అబ్రహాం విషయమే మాట్లాడుతున్నాం. అబ్రహాం విషయం మనం బాగా అబ్జర్వ్ చేయాలంటే 12, 13, 14 ఈ 3 అధ్యాయాలే కనాను జీవితం. అబ్రహాం అక్కడికి వచ్చి తిరిగినటువంటి ప్రదేశం అంతా, కనాన్ అంతా ఈ 3 అధ్యాయంలోనే కనపడుతుంది. ఏదో తెలిసిన విషయం కాదు. కనాను గురించి మనకు దృష్టి ఉండాలి. అది ఇశ్రాయేలీల డెస్టినేషన్. హల్లెలూయా. మనమెవరు? సంఘం అనగా దేవుని ఇశ్రాయేలు. గలతీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారం. కాబట్టి దేవుని ఇశ్రాయేల్ డెస్టినేషన్ కూడా పరమ కనాను. కాబట్టి ఈ కనాను అంటే అర్థమైతే కదా ఆ కనాను కొద్దిగా అర్థమవుతుంది. కాబట్టి అబ్రహాంతో పాటు మనం కూడా కనాను తిరుగుదాం రండి. హల్లెలూయా. ఫస్ట్ అబ్రహాం వచ్చినప్పుడు షెకెము కాడికి వచ్చాడు. చూడండి అక్కడే 12వ అధ్యాయంలో 6వ వచనం. అప్పుడు అబ్రహాం షెకెమునందు ఒక స్థలము దాకా దేశ సంచారము ఊరికి వచ్చాడు. నిలబడలే. దేశమంతా తిరిగి వచ్చి అక్కడ నిలబడ్డాడు. కనానంతా తిరిగాడు. కనానుకు నమ్మక పేరు వాగ్దాన భూమి. హల్లెలూయా. వాగ్దాన భూమి. వాగ్దానాలు చాలా ఉన్నాయి. వాగ్దాన భూమి చాలా పెద్దది. తిరుగుతానే ఉన్నాడు. ఒకసారికి ఇంకా రాలా. ఆ వచ్చిన స్థలం పేరు షెకెం. ఏం పేరు దాని పేరు? షెకెం. ఫస్ట్ది. ఈ కనానులో 3 ప్లేసెస్ అబ్రహాంకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో వింటుంటే తెలుస్తుంది. ఇప్పుడే చెప్పాను. నెంబర్ 1 ఏంటి? షెకెము. షెకెము అనగా బలము అని అర్థం. అసలు ఒరిజినల్ మీనింగ్ భుజము అని అర్థం. భుజం అంటే అర్థం చేతితో ఎత్తలేనంత బరువు భుజంతో ఎత్తగలం. దేవుని స్తోత్రంగా కూడా. షెకెం అనే ప్రాంతం దగ్గరికి వచ్చి అబ్రహాం ఏం చేశాడంట? ఏమండి చూడండి. దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయుల దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? షెకెములో. ఫస్ట్ లో మెసొపొతామియాలో ప్రత్యక్షమయ్యాడు. సెకండ్ కాలింగ్ ఇది. ఆదికాండం 12వ అధ్యాయము 2వ పిలుపు. ఒకసారి పిలిచే దేవుడు గమ్మగుండడు. మాటికి నేను పిలుస్తాడు నువ్వు ఇష్టమైతే. హల్లెలూయా. షెకెముకి వచ్చి నిలబడడానికి కారణం, షెకెం చాలా ప్రాముఖ్యమవడానికి కారణం అక్కడ దేవుడు మళ్ళీ మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడిన ప్రతిసారి అబ్రహాం చేసే ఒక రిపీటెడ్ వర్క్ ఉంటుంది, కామన్ పాయింట్ ఉంటుంది. అది బలిపీఠం కట్టడం. దేవుని స్తోత్రం కలుగును గాక. బలిపీఠం కట్టి ఏం చేశాడట? ఏమండి?
యెహోవాకు ఒక బలిపీఠము కట్టాడు. బలిపీఠము కడితే అతను చేసే పని ఏంటి? ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు అంతే. ఏమండి, బలిపీఠం ఎక్కడ కడతాడో 8వ వచనంలో బలిపీఠం కట్టే ఖచ్చితంగా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అంటే మళ్ళా ప్రార్థన స్టార్ట్ అవుతుంది. మళ్ళా ప్రేయర్ఫుల్ లైఫ్కి స్టార్టింగ్ పాయింట్ దొరుకుతుంది. హారానికి వచ్చినాడు. హారాన్లు చాలా డల్ అయిపోయాడు. తండ్రి ఇంపాక్ట్ మీద, ఇన్ఫ్లుయెన్స్ మీద బతుకుతున్నాడు. ఆయన చనిపోతానే ఇప్పుడు మళ్ళీ లేచాడు. లేచినా కూడా ఎప్పుడైతే బలిపీఠం కట్టాడు యెహోవా పేరిట, మళ్ళా బలిపీఠం అంటే చాలా అర్థాలు ఉన్నాయి, వదిలే. కనీసం ప్రార్థన జీవితం అనుకున్నాడు. బలిపీఠం అంటే ఏమనుకోవాలి? అంటే అక్కడ ఏం చేస్తాడు? అవరా యెహోవా నామమున అతడు ప్రార్థన చేస్తాడు. ప్రభా, రెండోసారి నన్ను మళ్ళా రెన్యువల్ చేశావు, నీకు నీ సంతానానికి ఇస్తానని అని మళ్ళా చెప్తున్నాడు దేవుడు. అంటే ఒకసారి చెప్పి గమ్మ ఉండడా? లే, మాటి మాటికి దేవుడు చెప్తాడు. మాటి మాటికి నిన్ను పిలుస్తాడు. నీకు దేవుని పిలుపుంటే రెన్యువల్ జరుగుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. అయితే ఒక్క అంశం, నువ్వు లోపడాలి. లోపడకపోతే మళ్ళీ వాయిస్ వినపడదు, మళ్ళీ ప్రత్యక్షత రాదు, మళ్ళీ కనుమరుగైపోతుంది. కానీ లేచాడు కదా, లేయి అంటే లేచాడు కదా, లేచి వచ్చాడు కదా. వచ్చిన తర్వాత ఆ శక్యములో అతడు బలిపీఠం కట్టాడు. ఇప్పుడు శక్యం అంటే అర్థం భుజం అని చెప్పాను. భుజం అంటే అర్థం బలం. నానార్థాలు ఇవన్నీ. బలం అంటే శక్తి. ఇండైరెక్ట్గా అభిషేకం అని అర్థం. పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి. అప్పుడు పై నుండి వచ్చిన ఆత్మ మీ చూసి మీరేం పొందుతారు అంటే అంతవరకు మీకు శక్తి ఉండదనే కదా అర్థం. కణానికి వచ్చి పడినా, జయ జీవితానికి వచ్చి పడినా, ఆడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు టేకప్ చేయకపోతే స్టిల్ మనం ఇంకా బలహీనలుగా, అనేక విషయంలో మనము పొరపాట్లు, బలహీనతలు చేస్తూనే ఉంటాం. అందుకే వీళ్ళరా ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఏమన్నారంటే సంచకరువు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడు? సంచకరువు. అడ్వాన్స్, ఇంగ్లీష్లో అయితే అడ్వాన్స్ ఇచ్చినట్టు. దేవునికి అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తాడు? గ్యారంటీగా నీకు పరలోక స్వాస్థ్యం ఇస్తాను, దానికి ఇదిగో ఇది ఉంచుకో అన్నప్పుడే అడ్వాన్స్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి రక్షణ ఎంత ప్రాముఖ్యమో 4వ పండుగ కూడా, ఎందుకంటే అది అడ్వాన్స్ దేవుడు ఇచ్చేది. ఫస్ట్ రక్షణ ఇచ్చాడు. 4వ పండుగ ఏంటి? పరిశుద్ధాత్మను పొందటం. అది ఈ పరిశుద్ధాత్మ అనే చోట దీనులు, విరిగినలిగిన వాళ్ళు, బలహీనమైపోయిన నా వల్ల కాదు, మోసేలాగా నా నత్తివారిని నా వల్ల కాదు, సేవని చేయలేదు అనే వాళ్ళకి ఇచ్చే బాప్తిస్మమే ఆత్మ బాప్తిస్మం. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను చేయలేను ప్రభు అనే వాళ్ళు ఈడ్చుకుని వచ్చి మరి దేవుడు పని చేస్తాడు. చేస్తాను ప్రభు అనేవాడిని మాత్రం డీత్రోన్ చేసుకుంటాడు. అవసరం లేదు పోనీ ఆయన ఇట్లాంటి వాళ్ళు అంటాడు దేవుడు. కాబట్టి సాధ్యమైనంతగా దేవుని దగ్గర ప్రార్థన ఎట్లుండాలా? బతిమలాడుకోవాలి, దీనంగానే ఉండాలా. ఆయన ఎవరైనా కాన్ఫిడెంట్గా అడిగే కథ వేరు. చిన్న పిల్లోడు వచ్చి మా నాయనే కదా అని చెప్పి కాన్ఫిడెంట్గా భయంకరంగా అడిగినాడు అనుకో, తండ్రిని కొట్టడా? కుమారుడు తండ్రి అలా అడగచ్చు, కానీ ప్రారంభంలో అట్లా కాదు అడగాల్సింది. చాలా దీనంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మన ప్రార్థనలు ఏముండాలి? దీనత్వం ఉండాలి. ప్రేయర్ ఎప్పుడు ఎలా ఉండాలి? అడిగేవాడు ఎలా ఉండాలి? అడిగేవాడు ఎప్పుడు తక్కువే. హల్లెలూయా. ఇచ్చేవాడికంటే అడిగేవాడు ఎప్పుడు తక్కువే. అడగాలి. అప్పుడు ఇచ్చుకో, 1000 రూపాయలు ఇచ్చుకో అంటాడా? నీ అవసరం ఉంది, ఎలా మాట్లాడాలి, ఏదేదో కొంచెంసేపు మాట్లాడి వాళ్ళు మెత్తడం చేసి పవర్ వేసి లాస్ట్గా 1000 రూపాయలు ఉంటే ఆ మాట అది కథే వేరు.
అప్పుడు ఉంది తీసుకో, 2000 తీసుకో, 1000 కాకపోతే తర్వాత ఇద్దుకో, నమ్మకస్తులు నువ్వు అడగవు ఎప్పుడు అని అంటారు. ఇచ్చుకో, 1000 రూపాయలు ఇచ్చుకో అంటే 5 పైసలు ఏం పోరా అంటారు. దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుడు ఏమన్నాడు? అడుగుడి. అంటే మరి ఏ విషయాలు అడగాలి, ఎలా అడగాలి, ఏ హార్ట్తో అడగాలి, ఎంతకాలం అడగాలి? ఒక ఎటువంటి పాపాలు అటువంటి పాపాలు చేసి దేవుని క్షమించు ప్రభా అంటే క్షమిస్తాడు. నువ్వు చెప్పండి చిన్న బేసిక్ పాయింట్ చేయదు, ప్రభా నన్ను క్షమించు ప్రభా అంటే మాత్రం దేవుడు క్షమిస్తాడా? ఒక భక్తుడు అన్నాడు, దేవుడు నిన్ను క్షమించినంత వరకు క్షమాపణ అడుగు. నువ్వు ఎంత కన్నీరుగా వచ్చిన దేవుడే ఆయన సరే పోనీలే అని అనుకోడు. ఆయన చూస్తాడు హృదయాన్ని. వీడు కార్చే కన్నీరు రియల్ హన్నా లాంటి కన్నీరు. కాబట్టి ఇద్దామని ఆయన ఇస్తే అది క్షమాపణ. ఏది పడితే క్షమించుకుంటుంటే దేవుడు క్షమిస్తాడా? కనుక వీళ్ళ కొన్ని విషయాలు చెప్తారు. శకము అంటే భుజము అన్నాము కదా, ఇంకా అక్కడ ఏమన్నాడంటే బలపరచు స్థలం అని కూడా ఉంది. సినాని నానార్థం ఏముంది? బలపరచు స్థలం అంటే వాటికి వస్తే దేవుడిని బలపరుస్తాడు. సిలువ దగ్గరికి వస్తే జీవితంలోనే నిన్ను బలపరుస్తాడు. కానీ రెండవ బలం ఎప్పుడు వచ్చిన తర్వాత? ఆత్మ పొందినప్పుడు. దేవుని స్తోత్రం. ఈ మధ్యకాలం అంతా ప్రసంగిలు అన్నట్టు వ్యర్థ సంచారములు మధ్యలో ఏంటి? వ్యర్థ సంచారము. టైం పోతుంది, సంవత్సరాలు పోతున్నాయి, 4 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, సీనియర్ అయినాము కానీ దేవుని దగ్గరికి రావడం లేదు. చర్చిల సీనియర్స్ అవుతారు కొంతమంది, డీకన్స్ అవుతారు కొంతమంది, 40 ఏళ్ళ నుంచి ఉన్నారంటారు కొంతమంది. ఎన్నాళ్ళైనా ఉండు, మంచిదే సీనియర్ అయినావు, కానీ అందరికీ మాదిరికరంగా అయ్యేంతడానికి ముందు ట్రై చేయి. హల్లెలూయా. శకెము దగ్గర బలిపీఠం కట్టాడు కనుక ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అని అర్థం. అప్పటికి దేశ సంచారం చేసి వచ్చి అటు వచ్చాడు. మీరు చెప్పండి, అబ్రహాం ఏం చేసినప్పుడు ఏం నేర్చుకున్నాడు? బలిపీఠం కట్టడం, దేవుని ప్రార్థన చేయడం, పనులు చేయడం స్టార్ట్ అయింది. సొంత తెలివి వాడడం స్టార్ట్ చేశాడు. 13వ అధ్యాయంలో లోతు సొంత ఆలోచనల మీద పోతున్నాడు, కానీ అబ్రహాము పోవడంలా. అక్కడే చూద్దాం 12వ అధ్యాయం 7వ వచనంలో 8 చూద్దాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుగా ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున మళ్ళీ ఇంకొక బలిపీఠం కట్టాడు. ఎక్కడ కట్టాడు? ఆ బేతేలుకు హాయికి మధ్యలో. బేతేలు అంటేనే మనకు బాగా అర్థమవుతుంది అందరికీ. ఏంటది? దేవుని మందిరం. అనాయింటెడ్ పీపుల్ మందిరములో ఉంటే అది మందిరం అంటే. రక్షింపబడితేనే సరిపోదు, ఇంకా చాలా మెట్లు ఎక్కాలి. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత దేవుని మందిరంలో నివసించాలి. దేవుని మందిరంలో నివసించాలంటే ఎందుకు ఆ మాట అన్నామంటే అక్కడ ఖచ్చితంగా విధేయతనే పనిచేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే దేవుని మందిరం అంటే కొత్త నిబంధనలు ఏమన్నాడు? దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. జీవం గల దేవుడు కాదు, ఆయన జీవం గల దేవుడు. అది వదిలేయండి, ఇప్పుడు సంఘం కదా. ఏంటి? జీవము గల ఆ దేవుని సంఘం. కాబట్టి ఇక్కడ కూడా జీవం. మిగతా ఫస్ట్ లైఫ్ ఉంటుంది అక్కడ. అందుకే చాలా మంది లైఫ్ లేని సంఘాలు మేము కూడా సంఘ సభ్యులు అనుకుంటే కుదరదు. దేవుడు పెట్టిన మందిరంలో సభ్యుని కావాలి. అక్కడ సభ్యుడు కావాలంటే ఒక్క అవయవం నేనే వెళ్తుంటే కుదరదు. బాగా ఈ మాట గమనించండి. మనం ఎప్పుడు పెద్దగా వేరే వాటి జోలికి అవయవంలో ఏముంటాయి? జీవం గల దేవుని సంఘం అంటే ఏంటిది? శరీరం. శరీరంలో అవయవాలు ఒకటే ఉంటుందా? అన్ని రకముల ఆర్గాన్స్ అన్ని ఇక్కడ ఉండాలి. నీలాగా అవతల కూడా మెంటాలిటీ, ఎందుకంటే అది చేయగలరు కాదు.
తలలోనే ఎన్నో పార్ట్స్ ఉన్నాయి. ముక్కు పని నేను చేస్తానని నోరు అని అనుకో, పీల్చలేదు, గాలి పీల్చలేదు. వాళ్ళకి తెలుస్తుంది, అది దుర్మాంసం పెరిగిన వాళ్ళు తెలుస్తుంది ఆ కథ. ముక్కు కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే ఏమంటారు దాన్ని, దుర్మాంసం అంటారు తెలుసా. దాన్ని డాక్టర్లు ఏమంటారు తెలుసా, దుర్మాంసం అంటే పెరగడానికి వీలు లేని మాంసం. దుర్మాంసం వస్తే ముక్కు మూసుకుపోతుంది. ముక్కు మూసుకుపోతే ఆటోమేటిక్గా గాలి రావాలి లోపలికి. అప్పుడు ఏం తెలుసుకుంటారు, నోరు తెలుసుకుంటారు. కొంప తీసి నిద్రలో ఉండేవాళ్ళు ఇద్దరు సింధువులు తెల్లా ఏమైపోతుంది. అప్పుడు నోరంతా ఎండిపోయి నాలుక ఆరిపోయి ఆస్తమా పేషెంట్లకి తెలుస్తుంది ఆ కథ. కానీ ఏ పని అదే చేయాలి, వేరే పని చేస్తే రోజుసేపు సర్వైవ్ అవుతావు, తర్వాత చాలా కష్టం. నీకు తెలుసా, మన నాలుక నిరంతరం తడిలోనే ఉండాలి. షుగర్ పేషెంట్ బాధించు, షుగర్ పేషెంట్ అక్కడ టాబ్లెట్లు అన్నీ నాలుక మీద వేయాలి. నాలుక ఎండిపోతుంది. కొన్నిసార్లు మెడిసిన్స్ పడితే నాలుక ఎండిపోతుంది. నాలుక ఎండిపోకూడదు, ఎందుకంటే ఎక్కువ కణాలన్నీ బ్రెయిన్కు నాలుకకు ఫుల్ కనెక్షన్స్ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి హోమియోపతి మెడిసిన్ అంతా ఎట్లుంటుంది, ఎక్కడైనా కడుపులోకి వేసే ఎన్ని రోజులు నాలుక మీద పెట్టుకుని సపరించాలి. ఏ అవయవం చేసే పని ఆ అవయవం చేస్తే బాడీ ఎప్పుడు కరెక్ట్గా నడుస్తూ ఉంటుంది. గలిబిలంతా ఎప్పుడు వస్తుంది తెలిసిన, ఒకదాని బదులు ఒకటి నేను చేస్తానంటే కన్ను పని నోరు పని, చెవి పని, ముక్కు కాలు పని చేయి. ఎవరికైనా చేయి తగిలితే చాలా తృప్తిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎవరైనా పక్కన ఇంకొక మాస్టర్ ఉన్నాడు, ఆయన మీద చేసి బాగున్నారు బాగుంది, కాలు వేసి బాగున్నాడా అన్నీ అనుకో, ఒకే లాక్ కొట్టడా దాని పని అది చేయాల్సిందే, దీని పని ఇది చేయాల్సిందే. సంఘములు ఏ ఆర్గాన్ పని ముందు దాని పని దానికే తెలియని వాళ్ళంతా గలిబిలి చేస్తున్నారు. దేని పని అది చేస్తే అన్ని పనులు సక్రమంగా జరిగితే హ్యాపీగా ఉంటుంది, మొత్తం ఆర్డర్ అంతా కరెక్ట్ జరుగుతూ ఉంటుంది. కానీ అన్నీ నేనే చేయాలంటే డేంజర్. ఏమంటే ఏ అవయవం పని అది, అప్పుడు ఏం తెలియాలి, నువ్వు ఏ అవయవమో ముందు తెలుసుకో. అసలు నేను కాలో తెలియటంలే, చెయ్యో తెలియటంలే, నోరో తెలియటంలే అంటే ముందు తెలుసుకోరా, పోయి తెలుసుకోకూడదు. అది తెలిస్తే పని జరుగుతుంది. అప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఫస్ట్ కూర్చోవటమే దేవుడు నేర్పించాడు. చాలాసార్లు చెప్పినాను నేను చేసిన వాక్య బోధనలో. వాచ్మెన్ని రాసిన పుస్తకం కూర్చో, నడుచు, నిలబడు. బాగా నేను ఇంతలో చెప్పిన మా వాళ్ళకి తెలుసు, సేవకులకి బాగా తెలుసు, నాకంటే బాగా తెలుసు. ఎఫ్ఎస్సి పత్రికలో కూర్చో, నడుచు, నిలబడు. మీరు చెప్పండి, ఆడదు కూర్చో, ముందు నిలబడు, నడుచు ఉండాలి కదండి. వాచ్మెన్ నీకు సరిగ్గా తెలిసినట్లేదు. వాచ్మెన్ ని, విట్నెస్ ని, ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు రాసిన పుస్తకాలు చదివితే అద్భుతం. దేవుని స్తోత్రం కలుగునుగా. అతను చదువుతుంటే ఆశ్చర్యమైన అబ్రహాం జీవితంలో అసలు ఆది కారణం గురించే కాదు, ఆయన రాసిన పుస్తకాలు 15 ఉంటాయి నా దగ్గర. వాచ్మెన్ ని గురించి అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్. అసలు రోమా పత్రిక గురించి ఎక్స్ప్లెనేషన్ వాడు అతనే. గండి గట్టి నేర్చుకున్న శకెములో ప్రార్థన చేశాడు, బలపరచబడ్డాడు. ఇక అక్కడే లేడు, మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది. ఉన్న స్థలంలోనే మన చర్చిలోనే ఉండొచ్చు, ఆత్మీయంగా స్టెప్స్ పెరగాలి. హల్లెలూయా. నువ్వు ఒకే చర్చిలో ఉండొచ్చు, ఒకే కాపరి కింద ఉండొచ్చు, కానీ నీ ఆత్మీయ అనుభవాలు మాత్రం ఒకటే మాత్రం ఉండకూడదు. అలా ఉంటే నువ్వు ఎదగలేరు, ఎదుగుబొద్దుగు లేకుండా అట్లా కృషించుకొని పోయావు, అట్లే పడి ఉన్నావు. కనుకనే ఇప్పుడు అబ్రహాం జీవితంలో వచ్చి దేవుడు అంటున్నాడు, మీరు కాదు నీవు లేచి. పక్క పాస్టర్తో మనం కలిసి అనద్దు. ఎలియఫ్ సంఘాలలో ఆ ప్రార్థన ఒప్పుకో. ఎప్పుడు మనం అందరం కలిసి ఒప్పుకున్నాం రండి, ప్రభువా మేమందరం పాపులం అన్నీ అనుకో. కొంపదీసి దీనికి భయం వేసి ఉందా ఏదన్నా
సరే మంచి అంత లోపల చిన్న పాట పాడదాం. యేసు పల్లవి చరణం పాడండి గట్టిగా. ఉందా? పరిపూర్ణమైనది నీ నామం యెహోవా. నా శత్రువులు నన్ను చూటినను నరకపు భాష్యము నరికసినను. నా శత్రువులు నన్ను చూటినను నరకపు భాష్యము నరికసినను. వరదవలే భక్తి హీనులు పోలిన వరదవలే భక్తి హీనులు పోలిన నన్ను ఎడబాయి దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా. యథార్థమైనది నీ మాట పరిపూర్ణమైనది నీ మాట యెహోవా. హల్లెలూయా. ఎల్లియఫ్లో చిన్న నియమం ఏం తెలుసా? లేమన్ ఎవెంజలికల్ ఫెలోషిప్ లో పాపాలు ఒప్పుకునేటప్పుడు పర్సనల్ ఒప్పుకోవాలి, స్తుతులు చెప్పేటప్పుడు అందరూ కలిసి చెప్పాలి. అంటే అర్థం కొంపదీసి ఒకడు నేను ప్రభువా మేము పాపం చేశాం క్షమించంటే పక్కనోడు ఒప్పుకోడు. నువ్వేమైనా చేసినావేమో, నేను చేయలేదా బాబు, నేను చేయలే, నువ్వు చేసినావేమో, నువ్వే ఒప్పుకో, నీ పాపం నాకు రుద్దుతావేంట్రా నువ్వు. కాబట్టి నీది నువ్వే ఒప్పుకో. మనం చేసినామని చెప్తావు, నీ మాదిరి వీధులు వీధులు తిరగలే బాబు. దేవుని విడిచిపెట్టి, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి, సంఘం విడిచిపెట్టి, సహవాసం విడిచిపెట్టి ఎటుపడితే నేను అటు బ్రతకలే, నువ్వు చెప్పుకోరా నాయన. కాబట్టి పాపం ఒప్పుకునేటప్పుడు ఏం చెప్పాలి? నేను మీరు గమనించండి, మందిలో ప్రార్థన చేసేటప్పుడు ఎవడు కూడా నేను పాపిని అన్నాను. పాపం చెప్పేటప్పుడు అందరికి కలుపుకొని పోతే కానీ నన్ను కనుక్కోలేరు అన్నట్టు. అదనలో పాటలే హోసన్న మందులు కడలి నేను కలిసిపోతే నీళ్ళు అందరు కలిసి నేను పాపిని, మేమంతా పాపులం ప్రభు అంటే దేవుడు ఎప్పుడు నిన్ను క్షమించాడు. దావీదులాగా ఒప్పుకోవాలి, నేను పాపము చేసి తిని. హల్లెలూయా. అది పాపం ఎన్నో టైప్స్ ఉంటాయి, అది వేరే విషయం. నువ్వు ఏం చేసావు, ఒక్కొక్కడు అదే చేయాలని లేదు, కానీ ఎవరు ఏం చేశారు అదే ఒప్పుకోవాలి. అట్లా ఒప్పుకున్నాక తినేదే బల్ల. హల్లెలూయా. చాలా మంది ముందు ఆరాధన చేసి బల్ల మళ్ళీ తింటున్నారు. ముందు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలి. పెద్దలు ఎప్పుడూ చెప్పినారు అది. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి భోంచేద్దు అంటున్నారు పాతకాలంలో. సేమ్ నిర్గమకాండంలో మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ప్రత్యక్ష గుడారంలోకి రండి, అప్పుడు బల్లలు చేయండి. హల్లెలూయా. కాళ్ళు చేతులు అంటే మరి నీళ్ళు వేసారంటారా? ఈ కాళ్ళు ఈ చేతులు కాదు, క్రియలు. కాళ్ళు అంటే ప్రవర్తన, కాళ్ళు అంటే ప్రవర్తన, చేతులంటే నువ్వు చేసిన వారం పొడిగిత క్రియలు. కాబట్టి నీ క్రియలు నీ ప్రవర్తన కడుక్కొని అప్పుడు బలలో చేస్తే ఆ ఆదివారం అవుతుంది. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మను పొందిన కాడ నుంచి స్టార్ట్ అయినాడు అబ్రహాం. శెకెం అంటే బలము పొందిన స్థలం, బలం పొందాడు. రెండోది ఏంటి? బేతేలు అంటే ఏమన్నా దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదన్నాడు. ఎవరు? కొంత పైకి పోయినాక యాకోబు. బేతేలు అనగా ఇది దేవుని మందిరం, నిశ్చయముగా ఇది దేవుని మందిరమే. అంటే దేవుని మందిరం అంటే మన భాషలో జీవము గల దేవుని సంఘం. సంఘంలో నువ్వెవరో ఫస్ట్ కనుక్కొని ఆ పని చెయ్యి. కె రాజబాబు గారు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మొత్తం క్రైస్తవ లోకం అంతా తెలుసు, ఆయన ఇప్పుడు లేడు. కానీ 1992లో కడప సిటిసి చర్చి, కాంగ్రెగేషన్ టౌన్ చర్చిలో మీటింగ్ పెట్టాను అన్నది కరెక్టేనా? చాలేదు 92లో
అన్నాడు నాతో, నేను 2-3 ఏళ్ళు నేను సంఘంలో ఉన్నానో లేదో కూడా పాస్టర్కి తెలియదు. ఆ లాస్ట్లో కూర్చొని ఉండేవాడిని. ఒకరోజు ఆయన ఆత్మచేత తాకబడి బాగులే అని చెప్పి ముందుకు వచ్చి పాట పాడు అన్నాడట. అప్పుడు ముందుకు వచ్చి పాట పాడితే అప్పుడు అన్నాడు, ఇంత మాధుర్యంగా పాడుతుంటే ఆ పాట కూడా నేనే రాసేసానన్నాడు. వావ్, ఎంత అద్భుతమైన పాట అండి అని. తర్వాత స్టార్ట్ అయినాయి ఏసయ్య ఏసయ్య ఈ పాటలన్నీ 115-120 పాటలు రాశాడు. అంత అసలు బయటికే కనపడని వ్యక్తి దేవుడే అతన్ని బయటికి లాక్కొని వచ్చి సేవకుని ద్వారా పాటలు పాడడం స్టార్ట్ అయింది. తర్వాత మొత్తం అతని పాటలతో దగ్గర 20 క్యాసెట్లు ఉన్నాయి. ఎన్ని క్యాసెట్లు? కే రాజుబాబు 22 ఓకే, మొత్తం మీద more than 20. ఒక్కొక్క దాంట్లో కనీసం 6-7 ఉంటాయి. ఒక 10 అంటేనే 70, ఇక 20 అంటే 100 దాటిపోయినాయి. ఎంత అద్భుతమైన పాటలు దేవుడు పాడించుకున్నాడు. నాకు పాటలు వచ్చో నేను రాస్తాను అని ఎవ్వరికి కనపడలే. ఎక్కడో కూర్చొని ఉంటే దేవుడు సేవకుని ప్రేరేపించి ఆ పిల్లని పిలిచి పాటలు పాడించాడు నాట లోపల. అంత లీడింగ్ రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ పాటలు ఒకరికి ఇస్తే ఒకరికి బాధ. ఇక ఆత్మ ఉందో లేదే కథ లేదు. పోయి ముందు రక్షణ పొందుకోరంటారు ఎల్ఈఎఫ్లు అయితే. వాళ్ళకి అసలు నీళ్లు పోసే పని కూడా అయితే వీనికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగేంత వరకు నీకు ఇంట్లో చర్చిలో ఏ పని చెయ్యొద్దు. వాడు ఫీల్ అవుతాడు, నేను కూడా భక్తుడని. రక్షింపబడిన తర్వాతనే వాళ్ళు నీళ్లు పోయమంటారు, చెప్పులు కూడా ఉండమంటారు. హెబ్రోన్ సంఘాలలో ఎక్కడ పెడతారండి? స్టార్టింగ్ వాళ్ళు ఎక్కడ పెడతారు? అది సేవ అంటే, స్టార్టింగ్ సేవ అంటే అది. సేవకులు ఫస్ట్ ఎక్కడ పెడతాడు ఆయన? భక్సింగ్ గారికి ఎంత కట్టినాడు అంటే పెట్టి చెప్పులు కూడా పెడతాడు అంటారా ఎవరన్నా? అసలు సేవనే నేర్పించినటువంటి మాస్టర్ ఆయన. హల్లెలూయా. తీసుకుపోయి చెప్పులు కాడ పెడతాడు. అన్ని టైం టేబుల్ వేస్తుంటారు. ఎంతకాలం పైన అన్నీ ఉంటారు. తర్వాత మెల్లిమెల్లిగా అప్పుడు సంఘంలోకి రానిస్తారు. సంఘం నుండి పనులు చేయనిస్తారు. అది వరుస. ఇప్పుడు రావడం మైక్ ఇస్తే వాళ్ళు గర్వించి పాడైపోవటం తప్ప ఇంకేముండదు. సేవలో నిలబెట్టాలని కానీ మనం అనుకుంటే వాళ్ళ స్టెప్ బై స్టెప్ ఎక్కియాలి. హల్లెలూయా. దావీదు అంతకంతకు వర్ధిల్లేను. అది స్పిరిచువల్ క్యాండిడేట్ ఎవరైనా వర్ధిల్లే విధానం. ఒక్కరే రోజు లాటరీ తగిలి స్టేజ్ మీదకి ఎక్కి అనర్కలంగా పాడి సింగర్ అయిపోతే మరుసటి రోజు నిన్ను ఎవడు పిలిచాడు? ఎందుకంటే దేవుని పిలుపు కాదు కదా. దేవుడైతే మళ్ళీ రెండోసారి అపరాధం పిలిచాడు. మర్చిపోయినా రాడా నాయన? నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను వాడుకుని యజమానుడు వాడుకుని అర్హమైన పాత్ర అయినోడు లైఫ్ లో ఎప్పుడు పడిపోడు, పడినా లేస్తాడు ఆ నీతిమంతుడు. 7 సార్లు పడినా లేస్తాడు ఆ నీతిమంతుడు. లేస్తాడు దేవుడు, ఎందుకంటే అతను నీతిమంతుడు కనుక ఈ టైంలో బేతేలంటే మనకి ఏం అర్థం కాదు అసలు. నాకు తెలియక 70% మందిరం విలువలు తెలియదు. మందిరం అంటే ఏదో తెలియదు. ఒక్కొక్క విశ్వాసి ఎటువంటి దేవుని పరికరమో అవయవమో తెలియదు. ఒకరితో ఎవరు ఎట్లా మాట్లాడాలో తెలియదు. దేవుని ఆత్మ టచ్ అయితే అప్పుడు ఏమంటో తెలుసా? కాలంటది నాకంటే చెయ్యి యోగ్యమైందండి. అది తాకితే ఏమన్నారు, నేను తాకితే అన్నీ కొడతారు. కాబట్టి నా స్థాయి పాదమే. కాబట్టి నేను అంత ఎక్కించుకోకూడదు. మన స్థితికి తగినది. మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి అంటాడు పౌలు, ఎక్కడైతే దేవుడు నిన్ను పెట్టాడో అక్కడ నెమ్మదిగా ఆడ కూర్చోవడం నేర్చుకో. అంటే ఇప్పుడే చాలా ఏళ్ళు అయిందంటే మరి చాలా ఏళ్ళు పోగొట్టుకున్నావు. మరి త్వరపడి తొక్కు పడితే బురద నీళ్ళు మరి వచ్చేస్తాం. చాలా మందికి చాలా టైం పోయింది, ఇప్పుడు నేను ఇంకా తయారు కాకపోతే కష్టం అని అంటే మరి తొక్కులాడితే ఏమవుతుంది? ఉన్న నీళ్ళు అందరూ నువ్వు తాగలేవు, వాళ్ళు తాగలేరు, ఎవరు తాగలేరు నీ లైఫ్తో. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని మందిరంలో అంటే ఏమేమి కనబడి పరిచర్య ఉంటుంది. ఒకరినొకరు మెయిన్ ఐక్యపరచుకుంటారు. ఒక అవయవానికి ఇంకొకరు విలువలు ఇస్తారు. వాడు వేరు ఈడు వేరు అనేది కానే కాదు. ప్రతి అవయవాన్ని అప్లిఫ్ట్ చేయటం. దేవుని స్తోత్రం కలుగునుగా. అక్క నాకంటే సీనియర్ అండి, ఆమెకి ఇవ్వండి అంటారు ఎవరన్నా. ఇంకా ఏమంటారు తెలుసా? అక్క సరిగా ఎదగల, నేను సరిగా ఎదిగా కాబట్టి ఆయన మైక్ ఇచ్చాను. నేను త్వరగా ఎదిగాను. విషయం అది కాదు.
సంఘంలో నెంబర్ 1 విధేయత, 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 విధేయత. అది దేవుడు అబ్జర్వ్ చేయకపోతే రేపు పరలోక రాజ్యానికి కూడా రావు. అది గన నువ్వు ఫుల్ఫిల్ చేయకపోతే నో ఎంట్రీ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోకి ప్రవేశమే ఉండదు. ఎంతమంది ప్రవేశించినారు ఆడ కనానుకు? అందరు పోలో పడేసాడు, గేట్ వేసి పెట్టాడు దేవుడు. ఇప్పుడు జనాలు చూసుకుంటే పెద్ద సేవ, కానీ దేవుని సంఖ్య ఏమో 2, 3. మనుషుల తత్వమేమో కనపడితే ఎంత పెద్ద కనపడితే అంత పెద్ద మినిస్ట్రీ, కానీ దేవుని దగ్గర చిన్న మినిస్ట్రీ ఉన్నట్టుంది. ఏంటిది? 2, 3 నా నామమున ఎక్కడ ఏకీభవిస్తాడో చాలు నాకు అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయనకి నంబర్ ముఖ్యం కాదు, ఎందుకంటే ఆయన సర్వశక్తుడు. నెంబర్ని ఎంతైనా చేయగలడు. సంఖ్య కాండమే అయింది. హల్లెలూయా. అసలు సంఖ్య ఎవరిది? ఆయనది. సంఖ్య కాండం అయింది. యెరూషలేములో దాఖలైన వాడు ఎవరో తెలిసిన వాడు ఆయన. నువ్వు కాదు చూసుకొని ఈరోజు ఊరికి అతిశయించద్దు. లేయి, నువ్వు లేయి, నువ్వు లేయి, నువ్వు లేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలోని యాకోబు ఏ లగ్జరీ లేకుండా అన్నాడా లేదా బేతెల్లో? ఇక్కడ దేవుడు నిశ్చయముగా ఉన్నాడు, దేవుడు నిశ్చయముగా ఉన్నాడు అని చెప్పి వీళ్ళారా ఒక తలగడ రాయి పెట్టుకొని పండుకొని నిద్రపోయినాడు. ఏమన్నా లగ్జరీ ఉందాడా? ఏమండి, దిగితే ఏసీ హోటల్లోనే దిగాలనేది ఉందా? అందుకే ఆయన యాకోబు మనం ఒట్టి కోపు, ఒట్టి కోపు. ఏమండి, కాబట్టి మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే యాకోబు ఆ తలగడ రాయి చేసుకొని పండుకుంటే దర్శనాలు వచ్చాయి. ఎందుకంటే అది బేతేలు. బేతేల్లో ఉంటే నీకేమొస్తాయి? కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, నిచ్చెలు కనపడతాయి, దేవదూతలు ఎక్కి దిగడం కనపడుతుంది, నిచ్చెన అనే దర్శనం. ఇదంతా యాకోబుకే కాదు, యోహాను సువార్తలో నతనీయులతో కూడా దేవుడు అన్నమాట. అదే వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. మనుష్య కుమారుని పైగా దేవదూతలు ఎక్కుతూ దిగటం నువ్వు చూస్తావు, మీరు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ నతనీయులే నువ్వైతే, నిజముగా ఇశ్రాయేలుడు నువ్వైతే, ఒక రోజు కల్లా ఏం చూస్తావు? నిచ్చెనను చూస్తావు. దేవదూతలు కిందికి దిగి రావడం, ఈ నుంచి ఎక్కిపోవడం చూస్తావు. అంటే ట్రాన్సాక్షన్స్ విత్ హెవెన్. హల్లెలూయా. పరలోకముతోనే డీలింగ్స్ వచ్చేస్తాయి. అది యాకోబు పిల్లల యొక్క అనుభవం. దేవుని స్తోత్రం. ఎక్కడ దొరుకుతాయి కానీ? బేతేల అనుభవాలు అవి. అక్కడ ఒక రాయి పెట్టి నూనె వేసాడు. ఒక రాయి పెట్టి నిశ్చయముగా ఇది దేవుని మందిరమే. ఎందుకంటే ఇక్కడ దేవుడు కనపడ్డాడు. దేవుడు కనపడితేనే అది దేవుని మందిరం. దేవుని మందిరం అయినందుకు దేవుడు కనపడాలని రూల్ లేదు. దేవుడు ఎక్కడ ఉంటాడో అదే దేవుని మందిరం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినము ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు కాదు. ఫస్ట్ చూడాల్సింది దేవుడు ఉన్నాడా లేదా. దేవునికి మహిమ కలుగును గాక. అదే నీ లైఫ్లో చూసుకోవాలి, అదే నీ కుటుంబంలో చూసుకోవాలి, కుటుంబంలో కూడా చూసుకోవాలి. నా ఇంట్లో దేవుడు ఉన్నాడా? 100% నేను చెప్తాను, నా ఇంట్లో దేవుడు ఉన్నాడు. ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. కుటుంబంలో దేవుడు ఉంటే అది దేవుని కుటుంబం, సంఘంలో దేవుడు ఉంటే అది దేవుని మందిరం. ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఉంటే నువ్వు దైవజనుడు అయిపోతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ బేతేలు కాడ అన్ని చుట్టూ తిరిగి రెండోసారి వచ్చి కూడా మళ్ళీ ఆడికి వచ్చినాడు. తెలుసా? ఐగుప్తుకు పోయి చూడండి. ఇప్పుడు ఒక్క మాట, ఆకలిన వాళ్ళంతా హల్లెలూయా చెప్తారా? చెప్పాం సార్ అంటా. సరే, మామూలు చెప్దాం. ఆకలి కాని వాళ్ళంతా హల్లెలూయా. ఇప్పుడు ఆకలి కాని వాళ్ళంటే హల్లెలూయా చెప్పినావు కాబట్టి నువ్వు ఆకలి అయిందని అడిగినావంటే చూడు, ఇంటూనే ఉండాలి నువ్వు వాక్యం. ఇంత వాక్యం మేము ఎప్పుడు విన్నామంటే మరి ఇప్పుడు నేర్చుకోవాలి కదా. ఇది ఇంతవరకు వినలేదు. ఇప్పుడు ఈరోజు ఎందుకు కొత్తగా మొదలు పెడదామని చెప్పినావా లేదా? ఏమండి, కాబట్టి 12వ అధ్యాయంలో చదువు. నేను 13:4 చదువుదాం పిల్లలు, దయచేసి చూడండి. తాను మొదట పైన ఏముంటది? బేతేలుకు హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి మళ్ళా ఆటికి వచ్చాడు.
కొన్నిసార్లు మందిరం వదిలితే బాగినండి, పైన 12లో 10వ వచనంలో జరిగినట్టు కరువు స్టార్ట్ అవుతుంది. రియల్ గా నువ్వు దేవుని మందిరం వదిలేస్తే, దేవుని ప్రజెన్స్ పోగొట్టుకుంటే అబ్రహాము యాడికి పోవాల్సి వచ్చింది? అబ్రహాము లాంటి ఆశీర్వదించబడిన జీవితంలో దేశంలోనే కరువు వచ్చింది. దాని దగ్గరికి పోయినాడు, ఆడంతా అబద్ధాలు అయిపోయినాయి. ఈమె నా భార్య కాదంటాడు, చెల్లెలు అంటాడు, మళ్ళీ భార్య అంటాడు. అంత గలిబిలి అయిపోయింది చాలా వరకు. ఏది ఏమైనా ఆ నుంచి ఏం సంపాదించుకున్నాడో చెప్తారు ఎవరన్నా? అదే ఐగుప్తులో దాసదాసీలు ఫరో అంతా ఇచ్చి సారాకి ఇచ్చి పంపించాడు. ఎందుకంటే అబ్రహామును మచ్చిక చేసుకోవాలనేది ప్లాన్. కానీ వాళ్ళల్లో వచ్చిందే ఈ హాగరు, హాగర్ నుంచి వచ్చిందే ఇస్మాయిల్, ఇస్మాయిల్ నుంచి వచ్చింది ఇప్పుడు గల్ఫ్ కంట్రీ. ఈ పొద్దుటి కూడా దొరుకుతానండి అది. ఆ రోజు ఐగుప్తుకు పోకపోయింటే, ఒకవేళ అతను పోలేదులేండి, సమీపించినప్పుడు అని ఉంది 11లో. చూడండి 12-11లో అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించాడు కానీ టోటల్ గా పోలేదు. లోకమంతలో మనం ఐగుప్తు అంటే ఏమంటామండి? లోకానికి దగ్గరికి పోయాడు బాగినండి. కానీ దేవుడు మళ్ళీ తప్పించి తీసుకుని వచ్చి 13-4 వచ్చేలాగా మళ్ళీ బేతలు తెచ్చాడు. అంటే ఎక్కడికి వచ్చినట్టు? మళ్ళా దేవుడున్న స్థలంలోకి మళ్ళా రావాలి. చాలా మంది పోతారు సంఘాల్లో నుంచి, మళ్ళా రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని గొర్రెలు వెళ్ళిపోతాయి కోపగించుకొని, కానీ మళ్ళా వాళ్ళ కోసం కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ ప్రార్థనలో పేరు తీసేయద్దు. ఏమంటే బాగానండి, నీ ప్రార్థనలోంచి సంఘంలోంచి వెళ్ళిపోతానే వాళ్ళ పేర్లు తీసేయకూడదు. మళ్ళా వెళ్ళి మళ్ళా తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది సంఘాన్ని వదిలేసినా కూడా కోపగించుకోవద్దు. మళ్ళా తిరిగి వచ్చే ప్రయత్నం చెయ్యి. మళ్ళా తిరిగి రావాలి, నువ్వు సేవకులు తెచ్చుకోవాలి. ఏమండి ఆ దీనత్వం రాకపోతే నువ్వు సేవ చేయలేవు. యాకోబు అంటాడు, నువ్వు అన్నా నువ్వు ఏశావుతావు. నా దగ్గర ఉన్న గొర్రెలు కొన్ని పాలిచ్చేటివి ఉన్నాయి, వాటిని మెల్లమెల్లగా తోలకుండా వడివడిగా తోలితే అవి చచ్చిపోతాయి. కొన్ని స్లోగా పోయేటి ఉంటాయి, వాటిని కొంతవరకు మనం సైకాలజీకి జాగ్రత్తగా మళ్ళా రాబట్టుకోవాలి. దేవుని స్తోత్రం. బేతేలులో దేవుడు ఉన్నాడు కనుక మళ్ళా రెండోసారి వచ్చి బేతేలులోనే మళ్ళా మందిరానికి సమీపించినట్టు ఆ స్థలానికి వచ్చి మళ్ళీ ప్రార్థన బలిపీఠం కట్టుకొని అక్కడ ఉన్నాడు. ప్రార్థించినోడే కాదా? ప్రార్థించినోడా లేదా? అబ్రహాం ప్రార్థన చేసేవాడైనా లోకానికి సమీపంగా ఐగుప్తు సమీపంగా వెళ్ళాడు. 3వ పాయింట్ చెప్పి నేను ముగిస్తే అక్కడ 13వ అధ్యాయం చివరి వచ్చిన 18. నాకు ధైర్యం రావాలని మీరు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరం సేవకులం అంతా హల్లెలూయా హల్లెలూయా వీళ్ళారా. ఎందుకంటే ఇంకొక పాయింట్ ఉందంటే కొంతమంది డీల్ పడతారు. ఇంకా ఒకటి ఉందా, ఇంకొకటి అనుకోవద్దు. ఇది లేకపోతే నువ్వు పర్ఫెక్ట్గా ఇన్నట్లు కాదు. ఏమంటే సంపూర్ణంగా. కాబట్టి చూడండి 18వ వచనంలో అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము. గుడారం తీసి ఎక్కడేశాడు? హెబ్రోన్. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 important places are there in the place of Canaan, which is nothing but the promise of the land. ప్రామిస్ ల్యాండ్ అది. అబ్రహాము తిరిగిన ఈ 3 ప్రాంతాలు ప్రతి విశ్వాసికి అనుభవాలు. నీకు నాకు, అబ్రహాముకు బిడ్డవైతే, అబ్రహాం కొడుకు అయితే, అబ్రహాం నీకు తండ్రి అయితే, విశ్వాసులకు తండ్రి అతడైతే, నువ్వు విశ్వాస అయితే ఖచ్చితంగా అతనిలో ఉన్న అనుభవాలు నీ జీవితంలో వచ్చేంత వరకు ముందు ఏడ్చటం, ప్రార్థన చేయడం నేర్చుకో. హల్లెలూయా. తిరగద్దు ఊరికి ఆటికి ఇటుకి. ఇంత వాక్యం విని వదిలిపెట్టేటట్టుంటే ఎంత ఏంటి ఏం ప్రయోజనం? ఇంత చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు కడపలోనే కదా పుట్టి పెరిగాను. దొంగల చెరువు ఎక్కడుంది, వైవి స్ట్రీట్ ఎక్కడుంది? ప్రతిరోజు వచ్చి వైవి స్ట్రీట్ లోపల బాసం అని ఒకటి అమ్మేవాళ్ళు. అది నేను తాగుతుంటే ఎంతమంది తెలుసునో నాకు తెలియదు. అన్న తెలుసు, కిరణ్ నాకు తెలుసు.
చాలా మంది పాతలకు తెలుసు, ఒకవేళ బహుశా భాష అంటే ఏదో తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు చెప్పినాక అదే అంటారు. వైవ్ స్ట్రీట్లో లోపల కవ్వను మరగబెట్టి అరోమాలో నుంచి చూడండి, అంత టేస్ట్తో లిక్విడ్ టైప్ ఇస్తే అంత తాగడానికి నుంచి రావడం. దొంగల చెరువు ఎక్కడ, వైవ్ స్ట్రీట్ ఎక్కడ? 5 కిలోమీటర్లు వచ్చి వారానికి 2-3 సార్లు అయినా తాగేవాడిని. అంటే అంత టేస్ట్ ఉంటుంది అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతైనా చాలు, అది బాగుంటే, క్వాలిటీ ఉంటే ఎక్కడికి పోవాలి మనం? ఊరికే క్వాంటిటీలు చూడొద్దండి. సీ ద క్వాలిటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క క్వాలిటీ చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, హెబ్రోను అంటే అర్థం ఏంటంటే సహవాసం. ఇప్పుడు చెప్పండి, బేతేలు అంటే దేవుని మందిరం, హెబ్రోన్ అంటే సహవాసం. అందుకే కదా హెబ్రోన్ అంటే ఏంటిది? హెబ్రోన్ ఫెలోషిప్ అంటారు ఇమ్మీడియట్ గా. భక్సింగ్ గారు ఎట్లా పెట్టాడు పేరు అంటే హెబ్రోన్ అంటే నథింగ్ బట్ ఫెలోషిప్. ఎలియఫ్ అంటే లేమ్యాన్ ఎవెంజెలికల్ ఫెలోషిప్. ఫెలోషిప్ ఈస్ డిఫరెంట్ టు ది టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం వేరు, సహవాసం వేరు. ఇప్పుడు ఈ మాట ఒకటి ఉందా? ఏంటంటే మందిరంలో దేవుడు ఉంటే దేవుని మందిరం అన్నాం, వస్తాం లోపలికి. కానీ నువ్వు సరైన సహవాసం అనుభవించకపోతే అది నీకు హెబ్రోన్ కాదు, ఒట్టి బేతేలు కానే ఉండవు. బేతేలుకి వస్తున్నావు, దేవుని మందిరంలోకి వస్తున్నావు, దేవుడు మాట్లాడుతున్నాడు, వింటున్నావు, బయటికి పోయి మళ్ళీ మర్చిపోతున్నావు, సాధన లేదు. నేను చెప్తున్నాను, లేమ్యాన్ అనేది చెప్తున్నా అంటే, నేను ఆధునికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏ చర్చిలు లేవు, బ్రదర్ అని పోయాను. కొంతకాలం బ్రదర్ అని దగ్గర ఉన్నాను. తర్వాత ఒక డాక్టర్ నాకు పరిచయం అయ్యి, ఆయన డాక్టర్ కమ్ పాస్టర్, ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ డిడి దాస్ ఆయన పేరు. ఆయన నాతో ఏమన్నాడంటే, రవి నువ్వు డైలీ ప్రార్థన చేస్తావా అన్నాడు. అంటే పర్సనల్ కాదు, కలిసి ఎవరైనా కలిసి ప్రార్థన చేసినట్టు నువ్వు చేస్తావంటే, లేదు సార్ నాతో డైలీ 1 అవర్ ప్రార్థన చేసి నీ క్లినిక్ పోతాను, ఇంటికి పోతున్నాడు. ఫస్ట్ ఫెలోషిప్ అది నాకు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును కాక. అఫ్ కోర్స్ బ్రదర్ అని పోతున్నాను, ఆయనతో కలిసి 3 ఏళ్ళు ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆయన ఎలియఫ్లో ఒక పక్క డాక్టర్, ఒక పక్క సేవకుడు. ఆయన వాక్యం చెప్తే ఆయన ఏం చెప్తాడో నాకు తెలియదు, పెద్దగా అది లోపల సబ్జెక్టు నాకు తెలియదు. కానీ ఇంటికి పోయి కనీసం 3 రోజులన్నా ఏడ్చాల్సి వస్తుంది, అంత పవర్ ఉంటుంది ఆ వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చేద్దాం. ఇలా దేవుని వాక్యం విన్న తరువాత కన్నీరుతో ప్రార్థన చేసేవాళ్ళు సంఘానికి పిల్లర్స్ అవుతారు. మిగతా వాళ్ళంతా అంతే సంగతి. అంతే. దేవునికి కావాల్సింది పిల్లర్సా కాదా? ఆ సంఘం లేదా ఆ విశ్వాసి సత్యమునకు స్తంభాలు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పురుషులు పవర్ఫులే, ఇర్మియా ప్రార్థనాపరుడే. ఇర్మియా దగ్గర ఉండే స్త్రీలు కూడా అంగలార్పు విద్య నేర్చుకున్న వారి. సంఘంలో ఒక 5 మంది చాలండి ప్రార్థనాపరుడు, మొత్తం దేవుడు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఇటు చూస్తున్నాం, హాయి వైపు చూస్తున్నాం, కాదు బేతేలు వైపు చూడాలి. అది రెండింటి మధ్యలోనే కదా అతడు వేశాడు. బేతేలనగా దేవుని మందిరం. దేవుని మందిరంలో చాలా కాలం నేర్చుకోవాల్సి వస్తుంది. 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 10 ఏళ్ళు, కొన్నిసార్లు 15 ఏళ్ళు నేర్చుకోవాలి. ఒక విద్యార్థిగా ఉండాలి, ఒక స్టూడెంట్గా ఉండాలి, నాట్ యాజ్ ఎ మాస్టర్. ఇతరులకు టీచ్ చేసే విధంగా ఉండొద్దు. నేను రక్షింపబడి ఇప్పటికీ 35 సంవత్సరాలు అయింది. నాకు 54 ఇయర్స్. అట్ ది ఏజ్ ఆఫ్ 19 యేసుప్రభువుని నమ్ముకున్నాను. చాలా కాలం డిస్టర్బ్ అయిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు కృప చూపించి మళ్ళీ లేపాడు. 2002లో నాకు ప్యాంక్రియాటైటిస్ వ్యాధి వచ్చింది. లక్షలలో ఒకరికి వస్తుంది, అది వచ్చినోడు ఎవడు బతకలేదు అన్నాడు. సిఎంసి రాయవేలూరు డాక్టర్స్, కానీ బతికిన వాళ్ళు నేను కూడా ఉన్నా. దేవుని స్తోత్రం కలుగున. బతికించిన వానికి ఏదో ఉంది కదా, ఏదో ప్లాన్ ఉంది కదా, అదన్నా చేయాలి. ఆ రోజంతా చేయని, మొత్తం చేయలేకపోతే మళ్ళీ అదంతా చేయని అనుకుంటే దేవుడు ఆ ఆదరణలో చర్చి స్టార్ట్ అయింది. మెల్లమెల్ల స్లోగా 15 ఏళ్ళు అయింది ఇప్పటికి చర్చి స్టార్ట్ అయింది. మంచి గట్టి పిచ్చ తాగడుతున్నాడు.
దేవుని స్తోత్రం. అక్కడే కాదు, దేవుని పిలుపు నీకుంటే, నీ కడుపులో నుంచి వాళ్ళు పుడితే, వాళ్ళు గట్టి పిచ్చలైతే నువ్వు కూడా తండ్రివే అబ్రహాం లాగా. హల్లెలూయా. యు జస్ట్ లైక్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ టు యువర్ లోకల్ చర్చ్. నీ స్థానిక సంఘానికి నీవే అబ్రహాం. భద్రం నువ్వు మిస్టేక్ ఐగుప్తులే కాడికి దగ్గరికి పోతే దెబ్బ తగులుతుంది. హాగర్ వెనకమ్మడి వస్తుంది. ఎవరు వస్తుంది? హాగర్ అంటే హాగర్ అనుకుంటున్నాడు, ఏదో లోకాశాలన్నీ. హాగర్ అంటే హాగర్ అనుకోవద్దు. లోకాశలు ఏమిటి, లోకేచ్ఛలు ఏమైనా కానీ వెనకమ్మడు. ఆ రోజు తగులుకునే హాగరు ఈ పొద్దుటికి ఇంకా స్టాప్ రాలే. ఇంకా ఇజ్రాయెల్ పాలస్తీన్ అంటే నాకు అర్థం కాదు. ఈ మధ్యకాలం నాకు నిజంగా అంత నాలెడ్జ్ లేదు. ఫిలిస్తీన్ పాలస్తీన్ అంటే నేను ఏందో లేను. తర్వాత చూస్తే ఫిలిస్తీన్కి ఇజ్రాయెల్కి ఎట్ట పడదు కదా. కాబట్టి ఈ బుద్ధుడు కూడా గలాట్లే. లోకములో నుంచి వచ్చినది ఏదైనా నిన్ను చాలా కాలం సఫర్ చేస్తుంది. నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ. వద్దు జాగ్రత్త. ఏమొద్దండి, సింపుల్ టెక్నిక్, జాగ్రత్తగా చెప్తున్నా. అట్లీస్ట్ 1 hour అన్న దేవునితో ఒంటరిగా గడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గంటలు అని చెప్పటం లేదులేండి. మనమేం డీజేస్ దినకరం కాదు. ఆయన 8 గంటలు ప్రార్థన చేసేవాడు. అపార్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ జాబ్, ఎస్బీఐలో పని చేస్తే 8 గంటలు. మనం 24 hours 1 hour అడుగుతున్నాం. లేదు సార్ బిజీ, నేను పలానా దానికి సెక్రటరీ సార్, పలానా పలానా. అస్సలు దేవుని దగ్గర కూర్చోలేనంత బిజీ. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఇప్పుడు హెబ్రోన్ అంటే ఫెలోషిప్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్నప్పటికీ మంచి సహవాసం అందరితో ఉండాలి. ఫెలోషిప్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రెండ్షిప్. దూరం కనపడితే హలో అన్న కూడా ఫ్రెండ్షిప్ అది. కానీ ప్రతి గంట ప్రతిరోజు టాక్స్ కాన్వర్జేషన్స్ జరుగుతుంటే ఫెలోషిప్. అందుకే ఆయన హెబ్రోన్ ఫెలోషిప్ అని పెట్టాడు. అంటే ప్రతి ఒక్కరు ఎట్లుండాలి? నా బిడ్డల్లాగా కలిసిపోయి ఉండాలి. సేవకులంతా అన్నదమ్ముల్లాగా కలిసిపోయి ఉండాలి. అంత ప్రేమించుకోవాలని చెప్పేసి ఆయన అది. నేనేం నేర్పించానంటే, టైం టేబుల్ వేసి వంటలు చేయాలి. చేసిన వాళ్ళు తింటారు కదండి, అయిపోయినాక మళ్ళీ ఎవరు కడగల, మళ్ళీ దానికి ఒక టైం టేబుల్. కాబట్టి మొత్తం మీద అందరు పోయే లోపల 5 అవుతుంది. అంటే ఎంతో ఓపిక ఉంటే నువ్వు మందిరంలో ఉంటావు, లేకపోతే అసలు చర్చికి రావు. అటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఏది ఏమైనా హెబ్రోన్ అనే కాటికి వచ్చి మళ్ళా ప్రార్థన బలిపీఠం ఒకటి కట్టి, చదవండి ఆ పాయింట్ 13 చివరి వచ్చిన. అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి సహవాసం కాదు. ఒక్కడ వాచ్మెన్ ని ఒక పాయింట్ చెప్పాడు ఇక్కడ. ఏంటంటే సహవాసంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ విధేయత, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధత అన్నీ అక్కడ ఉండాలి. లేకపోతే నువ్వు మందిరానికి పోయి వేస్ట్, ఆదివారం టైం వేస్ట్. కాబట్టి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఫెలోషిప్ అనేది అంటి అట్టనంటూ ఉండొద్దు. ఫోన్లు ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి నీకు. అన్నా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏమి ఈ మధ్య రాలే, ఏనైనా చర్చికి రాలే. నేను అడుగుతా, ఎవరైనా రాలేదనుకోండి, చిన్న సంఘాలు కదా మనకి, ఖచ్చితంగా ఎవరు రాలేదో తెలిసిపోతుంది. ఫోన్ చేసి ఏనైనా రాలేదంటే, అన్నా కొద్దిగా వేరే పని ఉండే పలాని. సరే జునైన్ అయితే సరేలే. వర్షం పెట్టి ఎగరు ఊరుకున్నారంటే మాత్రం ఇంటికి పోయేది మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ తీసుకొచ్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనాను అనగా వాగ్దాన భూమిలో నువ్వు ఉంటే, నేను చెప్తున్నా ఉంటే అంటున్నాయి మాట. ఉంటే షెకెములో ఉండాలి, షెకెములో దాటితే బేతేలులో ఉండాలి, బేతేలు దాటితే అప్పుడు ఫెలోషిప్ లేక వస్తావు. అంతవరకు అది సంఘం అనుకుంటుంటావు కానీ కాదు. నీ లోకం మీద అవతల లోకం. ఈరోజు దేవుడు అంటున్నాడు ఫెలోషిప్ అంటే, నేను సేవకు మనోళ్ళదే చెప్తున్నాను. అసలు ఫెలోషిప్ ఎవరికండి? ఇప్పుడు భక్సి గారు చెప్పాడు, మనది అంతా ఫెలోషిప్, మీరంతా కలిసిమెలిసి ఉండండి. మరి ఆయన దేవునితోనే ఫెలోషిప్. హల్లెలూయా. There are 2 fellowships. There are 2 types of fellowship.
దేవునితో ఒకటి, దేవుని పిల్లలతో ఒకటి, దేవునితో ఒకటి, దేవుని పిల్లలతో. నేను దేవుని దగ్గర ఫుల్ బిజీగా ఉంటాను, కుదరదు. టైం తీసుకొని పోయి మన వాళ్ళతో చేయాల్సిందే, మాట్లాడాల్సిందే. అటువంటి రియల్ ఫెలోషిప్లోకి దేవుడు మనల్ని నడిపించాలని కోరుకోవాలి. అది అబ్రహాము అనుభవం. ఆ అనుభవం నీకు లేకపోతే, మనకు లేకపోతే, నాకు లేకపోతే నో ఎంట్రీ ఇంటు ది హెవెన్ ఆఫ్ గాడ్. ఇదంతా హెబ్రీ 4వ అధ్యాయంలో దేవుడు రాశాడు. ఎవడు కూడా పరలోకంలో ప్రవేశించలేడు, విశ్రాంతిలోకి ప్రవేశించలేడు. పొందుదామన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా ఎవడైనా వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని ఏమన్నా చూద్దాం దయచేసి. పై మూసేసిన వాళ్ళంతా మళ్ళీ మీలో ఎవడైనా, అందరూ కాదు, ఎవడైనా ఒకడు ఉంటాడు. ఆడు కూడా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవడం అంటే ఏంటి? ఆ విశ్రాంతిలో పొందకుండా తప్పిపోవడం అంటే అర్థం ఏంటి? పరలోకానికి వచ్చేది ఏమి ఉండదు అని అర్థం. పరలోకానికి వచ్చేది ఏమి ఉండదు. కాబట్టి వాగ్దానాన్ని అట్లే పట్టుకోవాలి. ఎందుకు వాళ్ళు చాలా మంది వాగ్దానం పోగొట్టుకున్నారంటే 2వ వచనం ఒక మేజర్ కండిషన్ టు ది బిలీవర్స్. 2వ వచనం చదవండి. వారికి ప్రకటించినట్లు పడినట్లు మనకును సువార్త ప్రకటించబడిన అందరికి ఒకటేలాగా వినపడుతుంది. జాగ్రత్తగా, సువార్త ఏమో కానీ వారు వినిన వారితో, అంటే లోబడిన వాళ్ళతో విశ్వాసం కలిసి ఉండలేదు. అది సంగతి. ఎవరితో కలిసి ఉండాలి? మనం విశ్వాసం ఎవరికి ఉంటుందో వాళ్ళతో కలిసిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సువార్త వినాలి, వినిన వాళ్ళతో కలిసిపోయి ఉండాలి. అలాగే ఏమన్నాడు? విశ్వాసము గలవారై ఉండాలి, లోబడిన వాళ్ళతో ఉండాలి. విధేయత లేకుండా ఉంటే గన కొంతకాలానికి ఏమైపోతావు? పొందకుండా తప్పిపోదువేమో అని భయము. చెప్పలేము. ఇంత సేవ చేసి, ఇన్ని సంవత్సరాలు చేసి, ఇన్ని పాటలు పాడి, ఇన్ని దేవునికి ఎన్నో ప్రాంతాలు తిరిగి యాత్ర చేసి చివరికి నీకు ఎంట్రీ లేదు బాబు అని అంటే దేవుడు కొంత తీసి, ఇక అంతకంటే దౌర్భాగ్యం ఎవరు ఉండరు. గేటు కాడికి వచ్చి వెనక్కి తిరిగే వాళ్ళు కూడా ఉంటారట పరలోక రాజ్యం. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం విని లోబడి విశ్వాసం ఎవరు కలివారో సంఘంలో చూసుకోవాలి. నువ్వు నాకంటే పెద్ద ఆయన అడిగినాడు, నువ్వు ప్రార్థన చేద్దాం రోజు 10 గంట అని. నేను అడిగిన ఆయనకి, ఎంతోమంది ఉన్నారు కదా డాక్టర్, ఎందుకు మీరు అట్లా పిలిచారనంటే, ప్రార్థనా పరులు ఎక్కడుండారో నువ్వు సంపాదించుకోవాలి. డాక్టర్ అన్నమాట ఆయన కనీసం 10 కోట్లు ఆస్తిపరుడు. కొంపదీసి ఆ 10 కోట్లు వేసుకుని కూడా మనం పడతాం. 10 కోట్లు ఉంటే మనం అసలు పలుకుతామండి. అంత ఉండి కూడా ఆయన ఎంత దీనుడు అంటే అంత దీనుడు. కారణం దేవుడు అట్లా చేసినాడు ఆయన. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కూడా ఎవరు ఎత్తుకోవాలి? సౌండ్ పార్టీని కాదు, బి కేర్ఫుల్. సౌండ్ పార్టీని కాదు, ప్రార్థనా పరుడైతే నువ్వు ఇచ్చే విలువలు అట్లే ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన, నీ కుటుంబంలో ప్రార్థన, సంఘ కార్యక్రమంలో ప్రార్థన, సేవకుల సదస్సులో ప్రార్థన, అన్ని దాంట్లో ప్రార్థన కామన్. ప్రార్థన బలిపీఠం కడతాడు, అక్కడ ప్రార్థన చేస్తాడు. అది ఎవరి లక్షణం? అబ్రహాము లక్షణం. అబ్రహాము కొడుకు అయితే, అబ్రహాము బిడ్డని నువ్వు చెప్పుకుంటే ఇవి ఉన్నాయి లేదా పరీక్షించుకున్నావు అంటే చాలు. 2 లేచి నిలబడదు, 2 నిమిషాలు. ఎక్కువ సమయం వద్దు, ఎక్కువ ఆరాధన వద్దు, ఎక్కువగా ఏమండి కొంత పశ్చాత్తాపడటానికి ఒక 5 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ లేచి నిలబడరా. ఎవరంతకు వాళ్ళు దేవుని ఎదుట నిలబడ్డా. దేవుడు మన ఎదుట ఉన్నాడు, మనం దేవుని ఎదుట ఉన్నాము అన్నాడు. విని సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు ఈరోజు ఉన్న మెసేజ్ వెంటనే వెళ్ళిపోతే మీరు ఫలించలేదని అర్థం. గోసాడ అన్నాడు, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్టము ఒకవేళ మీ ఉండదేమో జాగ్రత్తగా చూసుకో.
అని పౌలు సాక్షాత్తు దేవుని ఆత్మచేత నింపబడి హెబ్రీ 3 రాశాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. త్రియేక సత్యదేవుడు సంచరిస్తున్నాడు. వాక్యమయ్యున్న యేసుక్రీస్తు సంచరిస్తున్నాడు. ఆయన జీవాహారాన్ని దినం నీ దగ్గర తెచ్చిపెట్టాడు. ప్రభా, నా ఆత్మకు మంచి ఆహారం నాకు దయచేసి నాతో మాట్లాడుతున్నావు. తిరిగి నేను నీతో మాట్లాడి ఒక తీర్మానం చేసి కృప నాకు దయచేయి. నువ్వు సహాయం చేయకపోతే నేను ఏమి చేయలేనని గ్రహింపు నాకు దయచేయి. పశ్చాత్తాపం మారు మనస్సు నాకు నిరంతరం ఉండాలి ప్రభా. ఏ విషయాలు సరిగా లేవు, నిత్యం నన్ను సరిచేయి ప్రభా అని అడిగే యథార్థవంతుల దేవుడు ఆయన. యథార్థవంతులతో ఇప్పుడే స్టాప్. దేవుడి నిశ్చత ముందేతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సి ఉంటాయి. ఇటు తిరగద్దు, కళ్ళు తెరవద్దు. అంత ముఖ్యమైన పని నీకు లేదు. ఇది రైట్ అండ్ రెలవెంట్ టైం టు టేక్ ఎ డెసిషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అడుగుదల దేవా స్తోత్రం. అందరం అడుగుదా, ఎవరితో అడుగుదా, మన తండ్రి అడుగుదా, మన దేవుని అడుగుదా, నా రక్షకుని, నీ రక్షకుని, మన రక్షకుని అడుగుదాం అడుగుదాం అడుగుదాం. నీకు స్తోత్రం చెప్తా దేవా. ఒకవేళ ప్రభు సన్నిధిలో యథార్థంగా నువ్వు అడుగుతూ ఉంటుండగా ఓ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతూ ఉంటుండగా, ఒక తీర్మానం చేయడని పరిశుద్ధాత్మ దేవుడు వీరి నలిగిన మనస్సు నీకు ఇస్తుంటుండగా సహాయము చేయమని దేవుని అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకో, నీ హృదయంతో దేవుని చూడు, విశ్వాసంతో దేవుని వైపు చూడు. ఎందుకు నీవు అలా ఉన్నావు? ఎందుకు గృహాలు అలా ఉన్నాయి? ఎందుకు సంఘాలు అలా అయిపోతున్నాయి? కారణము దేవుడు మన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు విని లేవడం లేకపోవటమే. సహాయం చేయ ప్రభా. నా తండ్రి ఒక తీర్మానం చేసి సహాయం పరిశుద్ధాత్మ దేవా, నాతో మాట్లాడిన దేవా చెప్పు, కేకలి మాట్లాడు, అడుగు, ఒక తీర్మానం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు వైపే చూస్తున్నాడు. మన తండ్రి అయిన అబ్రహామును నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ టైం దేవుడి టైం. రక్షణ కార్యమైన రక్షణను తిరిగి లేవాలన్నా, ఆనందించాలన్నా, సేవలు స్థిరపడాలన్నా, ముందుకు సాగాలన్నా, తాను విస్తరించాలన్నా దేవుడు మాట్లాడినప్పుడే జరగాలి. ఆది ఎందు దేవుడే. చేతులు చూడవచ్చు, మొదట 2 చేతులు చూడవచ్చు. ఏసయ్య నమస్కారం పెట్టాడు, ఆయన వాక్యానికి నమస్కారం పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూస్తున్నాడు. సమస్యలకు మూలం వినిన వారితో, లోపడిన వారితో నిలబడకపోవటమే, సహవాసం చేయకపోవటమే. ఎప్పుడు సహవాసంలో దేవుడితో, దేవుడి పిల్లలతో ఉండలేకపోతున్నావు. ఎందుకు? లేఖనాలు వారసుడని రాశాడు భక్తుడు. లేఖనాలు వారసుడని. నిజంగా మనమంతా కణానికి సంబంధించిన వారసులం. 2 నిమిషాలు తొందర లేదు. ఈ రోజు నువ్వు తీసుకునే తీర్మానాన్ని బిడ్డను ఆశీర్వదించవచ్చు. నీళ్ళు ఉన్నటువంటి మనలో ఉన్న బలహీనతలకి దేవుడు తరలబోతే టైం వచ్చింది. కడపలో జీవం వచ్చేది. ఇప్పటికే ఎంతో మందిని దేవుడు వాడుకుంటున్నాడు. అసలు సంస్కరణలు ప్రారంభించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్తా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లేఖనాను వారసుడని ఇంతకాలము దేవుడితో సహవాసం చేసినాం అనుకుంటున్నాం కదా, ఏం సాధించాం? ఏ స్థితిలో ఉన్నామన్నా? మన కుటుంబాలు ఎలా? భార్య భర్తలు ముందు దేవుని మందిరం రావాలి. అంతకంటే ముందు బలపరచబడే అది రావాలి. శకం ఉండాలి, శకం ఉండాలి. శకం ఉంటే బేతేలు ఉంటుంది, బేతేలు ఉంటే సహవాసం ఉంటుంది. ఈ 3 గృహాలు కలహాలతో నింపబడి ఉంటాయి కదా.
భార్య భర్తలను విడదీస్తాడు సైతాన్. లోబడదు, కన్నీరు కార్చగా నా భర్తను నా భార్యను దర్శించు. దేవా, కలిసి లోకంలో సేవ చేసే శక్తి యొక్క మనసు మనం దయచేయి. దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేకనాను వారసుడన్ నేనరణ్యయాత్రికుడన్ రోషికీన మేఘపు జాడలు ప్రియ యేసుని చేర నడచెదను. విను చూడకనే సాగెదను, విను చూడకనే సాగెదను. అనుదినమును నూతనమన్నాను వేకువనే చూచుకుని. అనుదినమును నూతనమన్నాను వేకువనే చూచుకుని. దైవ స్వరమే నారముగా వలనందుచునే సాగెదను. దైవ స్వరమే నారముగా వలనందుచునే సాగెదను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నేకనాను వారసుడన్ నేనరణ్యయాత్రికుడన్ రోషికీన మేఘపు జాడలు ప్రియ యేసుని చేర విను చూడకనే హల్లెలూయా, నేకనాను వారసుడన్ నేనరణ్యయాత్రికుడన్ రోషికీన మేఘపు జాడలు ప్రియ యేసుని చేర నడచెదను. విను చూడకనే సాగెదను, విను చూడకనే సాగెదను. దేవుని సన్నిధిలో కనీసం దేవుని చూచే కన్నులు పెట్టుకుందాం. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. అబ్రహాము ఇలా నడిచాడు, నీవు దినదిన మమ్మల్ని నాకు నడిపించాను. ప్రతి ఒక్కరు అడుగుదా, స్త్రీలు పురుషులు ఒక తీర్మానం చేసే టైం, చాలా విలువైన సమయం. ఈ సమయంలో ఒక తీర్మానం చేయకుండా దేవుడు ప్రయత్నించవచ్చు. కానీ నేనైతే ప్రభా, నా జీవితం మార్చుకోవాలనుకుంటున్నాను. నా కుటుంబం బాగుండాలి, నేనున్న సంఘం వర్ధిల్లాలి, నేనున్న పట్టణం వర్ధిల్లాలని అనుకుంటే కనాను వారసుడుగా దేవుని చేత పిలువబడిన అబ్రహాము విశ్వాసం వల్లే రావాలి. స్తోత్రాలు చేద్దాం అందరూ కూడా. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు ఎవరంతకు వాళ్ళు ఇటు చూడదు. మీరు ఆలోచన రాని సాతాను కొంత డిస్టర్బ్ చేయాలని చూస్తారు, కానీ
దేవుడు తాకాలనుకుంటే అది ఎవరి వశము కాదు, సమస్తము యెహోవా వశము. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూడు, నన్ను చూడు. దేవుని పాదాలు పుట్టుకో, కన్నీరు కార్చి ఏమైనా ప్రార్థన చేసిన పాపాత్మురాలైన స్త్రీ, ఏమైనా ఆమె నోటి నుంచి బయటికి మాట్లాడినట్టు కనబడిన హన్నానే ప్రవక్తిని కానీ హన్నానే ప్రార్థనా పరురాలు కానీ ఎవరు కూడా కన్నీళ్లతో దేవుడి పాదాలు కడిగారు. హృదయాలను దేవుడు చూచినంతగా మహోన్నతంగా ఆయన కనపరుచుకో. ప్రభా, నన్ను దర్శించు, నాతో మాట్లాడే దర్శకు ఈ సమయాన్ని నాకు మేలుకరంగా చేయనైనా, ఇది నాకు ఆశీర్వాదకరంగా చేయి. అబ్రహాం 7 ఆశీర్వాదం ఇచ్చాడే. దేవ వారసుడిగా నన్ను కూడా చేయి. అడగండి, దయచేసి కళ్ళు తెరవద్దు, ఇటువంటి చూడద్దు. పరిశుద్ధ ఆత్మదేవుడు సంచరిస్తున్న టైం. ఈ టైంలో ఒక తీర్మానం చేయని కూడా చేయబడు సాతాను. ఒక తీర్మానం రావాలని దేవుడు ఎదురు చూస్తుంది. ఎప్పుడు కూడా దేవుడు బలవంతం చేయడు. ఎదురు జీవమును మరణం ఉంచుకున్నాను. నువ్వు ఏది కోరుకుంటావు కోరుకో అని చెప్పి తర్వాత లాస్ట్ అన్నాడు, ఎందుకు కోరుకుంటావు మరణం? జీవాన్ని కోరుకో, జీవాన్ని కోరుకో, ఆశీర్వాదాన్ని కోరుకో, మేలు కోరుకో, వర్ధిల్లాలని కోరుకో. ఈ టైంలో ఇప్పుడేమి రా, యేసుప్రభు పాదాల దగ్గరికి రా, నీ హృదయంలో రా. నన్ను జ్ఞాపకం చేసుకోమని చెబుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధులైన ఇంత సమయం మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి ప్రారంభించి కొనసాగించి ఈ కోరికని ఇప్పుడు ముగించిన మహాపరిశుద్ధుడా, నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు నువ్వు మాట్లాడమని నమ్మి నేను స్తుతిస్తున్నా. సమస్తము వశము తండ్రి, సర్వము నీ యందు ఉన్నాయి ప్రభా. సమస్తాన్ని చక్కపరిచి దేవుడు బాగు చేయడం అక్కడ ఉన్నందుకు స్తోత్రాలు. ఇప్పుడు ఏమేమి బిడ్డల మీద తాగుతున్నాడు నువ్వు ఎరుగుతూ ప్రభా. ఈ దినం ఎవరిని రక్షణలో ఉంచాలనుకున్నావు, ఎవరిని స్వస్థపరచాలనుకున్నావు, ఎవరిని సేవల వల్ల స్థిరపరచాలనుకున్నావు, ఎవరికి దర్శన వల్ల విడుదల చేయాలనుకున్నావు, ఎవరి వ్యక్తిగత జీవితాన్ని బలిపీఠము కట్టేలాగా స్థిరపరచాలనుకున్నావు, వాటిని చేయమని నీ చేతులు అప్పగిస్తున్నాను. ఇక్కడ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలహీనులైన మమ్మల్ని పిలిచిన దేవా, బలవంతులుగా చేయాలని ఇష్టపడుతున్న దేవా, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయబడా. ఈ సమయంలో శక్తిగా బలపరచునైనా అబ్రహామును బలపరిచిన దేవుడు నేను సజీవుడు. ఇప్పుడు నన్ను మమ్మల్ని బలపరచండి, నన్ను మమ్మల్ని బలపరచండి, నన్ను మమ్మల్ని స్థలములు ఈ సమయంలో బలపరచండి. ఈ శక్తి ప్రభావం ఈ సంవత్సరం అంతా 2025లో పని చేయనంతగా తాకమని ప్రార్థిస్తున్నాను. ఈ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి బిషప్ దేవన్నగా పెద్దలు ఆశీర్వాదాన్ని ఇస్తారు. పేరు పేరు దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అయ్యగారు మనకి ఆశీర్వాదిస్తారు. ఆశీర్వాదం తీసుకున్నాం. అందరూ మౌనంగా అటు ఇటు తిరగకుండా దైవ సన్నిధానాన్ని మన హృదయాన్ని అప్పగించుదాం. సర్వ సృష్టిని కలిగించి అందులో మానవుల్ని సృష్టించి పరిపాలిస్తూ ఉంటున్నటువంటి పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు, ఈ లోకములో దారి తప్పిన మానవుని తిరిగి తన దావన నిలపడానికి మనతో సంచారము చేసిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సంఘము పైనను సహవాసమును ఆలయమునందు స్థిరముగా నిలిచి ఉండి సదా తోడుగా నీడగా ప్రతి సమయమునందును ప్రతి ఆటంకమునందును సద్వినియోగపరచుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణము చేయనట్లు కృప అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, నిజమైనటువంటి క్రీస్తు యొక్క కృప నిత్యం ఆరాధన క్రమంలో తోడు నీడి స్థిరులగునుగాక. ఆమేన్.